ప్రార్థన చేసుకొని క్లాస్‌ని స్టార్ట్ చేసుకుందామండి. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूक मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం నుండి 42వ శ్లోకం చూద్దామండి. 3.42. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః. భావం हरे कृष्ण माताजी, दंडवत प्रणामम. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. భావము: జడ పదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము, మనస్సు కన్నను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము. ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే ఆ హైరార్కీ అంతా చెప్తున్నారనమాట మనకి. మొత్తం అన్నిటికంటే ఫస్ట్ ఆ డల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఈ జడ పదార్థం కంటే ఇంద్రియాలు గొప్పవని, ఇంద్రియాల కంటే మన మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పది, మనకంటే భగవంతుడు గొప్ప అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జనరల్ గా మనకి ఈ లస్ట్ అనేది ఉంటది కదా, ఈ అంటే కామం అనేది మన ఇంద్రియాల్లోనే ఉంటుంది అన్నమాట. ఇంద్రియాల నుంచి మనలో కామం ఉంటుంది. దానివల్లే మనకి అన్నిటికంటే ఫస్ట్ ప్రాబ్లం, ఫోర్మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి కామయేష క్రోధయేష రజగుణ సముద్భవ, ఇలా మనం చదువుకున్నాం కదా. అన్నిటికంటే మనకి ఏదైనా ఒకటి కోరిక అనేది మనకి కామం అంటే అది ఓన్లీ ఇది మాత్రమే కాదు, అంటే ఇంటర్ కోర్స్ అనే కాదు, భోగం అనే కాదు, ఏదైనా సరే, ఏదైనా మనకి భగవంతుడిని తప్పించి ఇంకా ఎలాంటి కోరిక అయినా సరే అది కామం కిందకు వస్తుంది. అయితే ఈ కామం అనేది మనలో ఉంటుందన్నమాట. అయితే ఈ కామాన్ని ఈ ఇంద్రియాల ద్వారా బయటకి, అంటే ప్రభుపాద వారు భాషల్లో ఇచ్చిన పాయింట్ చెప్తున్నానండి. అయితే ఇక్కడ ఇంద్రియాలని అవుట్లెట్స్ గా వాడుకుంటుంది అనమాట, ఇంద్రియాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. అయితే మనం ఏంటంటే, అయితే కామం ఉంటే తప్పేంటి? ఏదైనా విషయంలో మనకి కోరిక ఉంటే తప్పే ఉంది. నేను కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, తప్పే ఉంది, కారు కొనుక్కోవచ్చు కదా. కానీ ఆ కారు నేను నా సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, నా ఇంద్రియ తృప్తి కోసం నేను కొనాలనుకుంటున్నాను, లేకపోతే ఇల్లు కొందాం అనుకుంటున్నాను. అది కూడా ఎప్పుడైనా నాకు మా పిల్లలకు ఉపయోగపడుతుందనో, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడుతుందనో కొనాలనుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఎప్పుడైతే ఏదైనా ఒక విషయం పట్ల మనకి ఆ కోరికలు అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ప్రశాంతంగా ఉండలేము. జరిగినప్పుడు ఒకలాగా, అది జరగనప్పుడు ఒకలాగా, అలా మనం చాలా దానివల్ల మనకి అనుకున్నట్టు జరగకపోతే కోపం రావడము, అంటే ఫస్ట్ కామంతో స్టార్ట్ అయ్యి అది ఎక్కడికో వెళ్తుంది అనమాట, మన నాశనానికి దారి తీస్తుంది. అయితే ఈ కోరికలు అనేవి ఏంటి, మన ఇంద్రియాల ద్వారా తీర్చుకుంటాం. అదేంటంటే
అవి ఆ కోరికలు అవన్నీ డల్ మ్యాటర్ అన్నమాట. మన దేహానికి సంబంధించింది కోరికలు ఇవన్నీ. మన దేహం అనేది ఏంటంటే జడ పదార్థం అన్నమాట. ఈ జడ ఈ ఈ పదార్థాలతో తయారైన ఈ పంచభూతాలతో తయారైన మన శరీరం కంటే అవన్నీ సెన్సెస్ అన్ని మన శరీరంలో పార్ట్. వాటికంటే ఏంటంటే మనకి ఆ మైండ్ అనేది ఇంకా మైండ్ అనేది చాలా కేపబుల్ అన్నమాట. పవర్ఫుల్ మైండ్ ఈ ఇంద్రియాల కంటే. మనకి ఆ మైండ్ కంటే ఇంకా పవర్ఫుల్ ఎవరండి? బుద్ధి అన్నమాట. ఎప్పుడైతే మనం మన బుద్ధిని కృష్ణ కాన్షియస్నెస్ లో పెడతామో అప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ ఎంగేజ్మెంట్ అనేది ఇవ్వాలి మనం బుద్ధికి. బుద్ధి ఎప్పుడు ఏంటి? బుద్ధికి మనకి మనసుకి తేడా ఏంటండి? మనస్సు ఏంటంటే ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది ఉండదు. ఏది మంచిది, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఇదంతా ఆలోచించేది మన బుద్ధి అన్నమాట. అందుకే ఏం చెప్తున్నారంటే బుద్ధిని కరెక్ట్ దారిలో పెట్టాలన్నమాట. కరెక్ట్ దారిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ గా మన మైండ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మైండ్ కూడా కంట్రోల్డ్ గా ఉంటుంది అనమాట. ఈ బుద్ధిని కంట్రోల్ చేస్తే మనకి మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఆ మైండ్ ఏమో ఏం చేస్తుందంటే కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. ఈ ఇప్పుడు మన ఆలోచనలు అదంతా మనస్సు అంతా చాలా ఎలా అయినా సరే మంచిగా ఉండాలి. మనం ఒకసారి కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకుంటాం. కొన్ని మనకేమో బ్యాడ్ హ్యాబిట్స్ ఏవో ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి మనం ఏం చేస్తాం? ఇది ఇలా కాదు, నేను ఈ రోజు నుంచైనా మారాలి, ఈ చెత్త అలవాటు లేదు సినిమా చూడటము, లేకపోతే ఏదో మనకి కొంతమందికి ఏంటంటే ఊరికే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. లేకపోతే ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కదా! ఇవన్నిటి నుంచి ఎలా అయినా నేను బయటపడాలి. ఈసారి నుంచి ఎవరైనా నన్నేమైనా అన్నా సరే నేను ఓర్చుకొని ఉండాలి. ఇలా కొంచెం ఆలోచిస్తూ ఉంటుందనమాట. అదెందుకు అనంటే అంటే అప్పుడేమవుతుంది మన మైండ్ ఎప్పుడైతే అలా ఆలోచించడం మన బుద్ధి మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. ఇక్కడి నుంచి నువ్వు కరెక్ట్‌గా ఆలోచించాలి. నువ్వు కరెక్ట్‌గా ఎవరైనా ఏమైనా ప్రొవోక్ చేయడానికి ట్రై చేసినా నువ్వు వెంటనే ఇరిటేట్ అవ్వకూడదు. వాళ్ళు నిజంగా నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? ఇవన్నీ ఆలోచించడానికి నీకు నువ్వు కొంచెం టైం ఇచ్చుకోవాలి. ఇలా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. దాన్ని బట్టి మనస్సు నడుచుకుంటే ఏమవుతుంది? మనం చేసే ఆ పనులన్నీ కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఎవరైనా మనకి ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ప్రొవోకింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. మనం ఇంద్రియాలన్నీ కూడా ప్రాపర్ వేలో నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే వెంటనే మనకి ఇంతకుముందు కోపం వచ్చినప్పుడు ఏదైనా చేత్తో పట్టుకొని ఏదైనా విసిరేయడం కానీ, కాళ్ళతో ఏదైనా తన్నేయడం కానీ, లేకపోతే ఎవరిని ఏమీ చేయలేక, ఏ వస్తువుని ఏమీ చేయలేక, మనల్ని మనమే హర్ట్ చేసుకోవడం అలా కూడా కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఆ యాక్టివిటీస్ అన్నీ మనకి చెయ్యాలి అని మనకి లోపల నుంచి ఉత్సాహం వస్తున్నా సరే, మైండ్ ఇప్పుడు మనకి కంట్రోల్డ్‌గా ఉంది కాబట్టి, ఏం చేస్తామంటే అలాంటివి చేయకుండా ఆలోచిస్తామనమాట. వద్దు, ఇలా చేయడం వల్ల ఏంటంటే, ముందు నేనెలా ఉన్నానో నేను మారదాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఆ మార్పు అనేది నాలో ఇంకా రాదు. కాబట్టి నేనలా చేయకూడదు అని మన యాక్షన్స్ అన్నీ కూడా కంట్రోల్డ్‌గా ఉంటాయన్నమాట. మన సెన్సెస్ అన్నీ కంట్రోల్‌గా ఉంటాయి. కాలు వెంటనే రెస్పాండ్ అవ్వదు. వెంటనే రియాక్ట్ అయిపోదన్నమాట. అలాగే చేతులు కూడా ఆహ్, వెంటనే రియాక్ట్ అవ్వవు. కళ్ళు కూడా కోపంగా చూడడం కానీ, పళ్ళు కూడా కొంతమంది కొరుకుతూ ఉంటారు కోపం వచ్చినప్పుడు. అలాంటివి చేయడం, ఇవన్నీ ఆగుతాయన్నమాట. ఇవన్నీ ఆగుతున్నాయి అనంటే ఏంటి? మన ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్‌లో కంట్రోల్‌లోకి వస్తున్నట్టన్నమాట. ఇది ఒక సిట్యుయేషన్. ఏంటి కొంత ఆలోచించి ఇది తప్పు, ఇది రైట్, నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను కదా! అనే కాన్షియస్‌నెస్ ఉన్నప్పుడు. ఇలా ఈ రకంగా ప్రవర్తిస్తారు. కొంతమందికేమవుతుంది చాలా సార్లు బుద్ధి చెప్తూ ఉంటుంది. కోపం వద్దు, వద్దు, వద్దు అని. లేకపోతే ఈ నెగెటివ్ క్వాలిటీ వద్దు. లేకపోతే ఆ పర్టిక్యులర్ మూవీ చూడొద్దు, చూడొద్దు అని మన బుద్ధి మనకి చెప్తున్నా సరే మైండ్ ఒప్పుకోదనమాట. ఏముంది కొంచెం సేపు చూసేస్తే కొంచెం సేపు ఒక్క 1 మినిట్ చూడు చాలు. ఎక్కువ సేపొద్దు అని మన మైండ్‌కి ఒక ఎ మైండ్ అనుకుంటుందనమాట. వెంటనే ఏమవుతుంది ఆ ఒక్క నిమిషం కాస్త అలా, 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 అలా కంటిన్యూటీ అయిపోతుందనమాట. అంటే మనం ఫస్ట్‌లోనే అందుకే అంటారు ఏదైనా సరే దాన్ని మనం ఎంటర్‌టైన్ చేయకూడదనమాట. ఏ నెగెటివ్ క్వాలిటీనైనా మనకది రాంగ్ అని అనిపించినప్పుడు ఫస్ట్‌లోనే అంటారు కదా! ఆ అలవాటనేది మంచైనా, చెడైనా వృక్షంలాగా మారిపోయిన తర్వాత మనం దాన్ని ఆపలేమనమాట. అదే మనం చిన్నగా ఉండేటప్పుడు
ఒక అప్పుడే పుట్టిన మొక్క అనుకోండి ఇలా తీసి పడేయగలుగుతాం కదా! అలాగే మన చెడ్డ అలవాట్లు కూడా అంతే అన్నమాట. ఎంత ఫాస్ట్‌గా మనకి మనం ఆ అలవాటుని మనం రిమూవ్ చేసేసుకుంటే మంచిది. మనం లోపల నుంచి మనకి ఇన్‌స్ట్రక్షన్ వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం చూడు. లేకపోతే ఒక్కసారి సీరియస్‌గా చూడు. లేకపోతే వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేసుకుంటారు నిన్ను. ఇంక పర్వాలేదు దీన్నేమన్నా పర్వాలేదు ఊరుకొనుంటుంది అని అలా ఆలోచిస్తారు. నువ్వు పవర్‌ఫుల్. నువ్వు చాలా గ్రేట్. నువ్వు లేకపోతే అసలేమీ అవ్వదు. అలా అని చెప్పేసి మనకి లోపల నుంచి వాయిస్ వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం రియాక్ట్ అయిపోయి, రెస్పాండ్ అయిపోయి, కంట్రోల్ లేకుండా ఆ ఒక్క నిమిషం మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అది మనకి స్లోగా మనం అది హ్యాబిచ్యుయేట్ చేసుకొని, అది మనకు అలవాటవుతుంది. మనం ఏదైతే కంట్రోల్ చేయాలి అనుకుంటున్నామో అది కంట్రోల్‌లోకి వస్తుందండి. అలా కాకుండా మనం ఇంకా దానికి ఓకే. ఈ ఒక్కసారే ఆ ఒక్కసారి అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే సీన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఆలోచించాలి. కిందటిసారి కూడా ఇలాగే అనుకున్నాం కదా! ఒక్కసారి చూద్దామని, ఒక్కసారి మనం కళ్ళెర్ర చేద్దామని, లేకపోతే ఈ ఒక్కసారి కోపం చూపించేస్తాను. నెక్స్ట్ టైమ్ నుంచి మానేస్తాను అని. అది అలవాటయిపోతుందనమాట. ఆ ఒక్కసారి యాడయ్యి అది ఒక పెద్ద మనం తర్వాతేంటంటే, మనం ఎంతో ఎఫర్ట్ పెట్టాలి. చిన్నగా ఉండేటప్పుడు మనం ఆపేసుకోగలిగితే మంచిది. అలా కాకపోతే ఏమవుతుంది, అదొక స్ట్రాంగ్ రూట్స్ అన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయి, ఒక పెద్ద చెట్టు చూడండి, ఎలా చిన్న మొక్కనైతే టక్కున తీసేస్తాము. అదే పెద్ద మొక్కయితే లోపలున్న రూట్స్ అన్నీ కూడా మొత్తం వ్యాపించబడి ఉంటాయన్నమాట. అప్పుడు ఇలా చేత్తోనో, వేళ్ళతోనో పీకేయడానికి అవ్వదన్నమాట. కదా! మన ఇప్పుడు చాలా కష్టపడాల్సొస్తుంది. అంత కష్టపడినా సరే ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడు చెట్టునైతే కొట్టేస్తారు గానీ, ఒక్కొక్కసారి ఏమవుతుంది కిందన ఆ రూట్స్ అన్నీ లోపల ఉండిపోవడం వల్ల మళ్ళీ మెల్లమెల్లగా చిగుళ్ళొస్తూ ఉంటాయి కదా! అలాగే మన అలవాట్లు కూడా అన్నమాట. టెంపరరీగా ఓకే. నేనిప్పుడు కృష్ణ కాన్షియస్‌నెస్‌లోకొచ్చాను. మనలో ఉన్న హాబిట్స్ అన్నిటిని ఒక పక్కకేసి చేస్తున్నాము. ఇంకో పక్క మనం స్లోగా మనకున్న హాబిట్స్‌ని వదులుతున్నాం, పట్టుకుంటున్నాం, వదులుతున్నాం, పట్టుకుంటున్నాం. అలా చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది, అది మళ్ళీ ఎలా అయితే చెట్టుని పూర్తిగా నరికేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైనా రూట్స్ యాక్టివ్‌గా ఉండిపోతే ఆటిల నుంచి మళ్ళీ చిన్న చిన్నగా కొమ్మలు అవి రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే మనకు కూడా మళ్ళీ ఆ హాబిట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. అందుకే ఏం చేయాలంటే కొంచెం కూడా ఉండనివ్వకూడదు. కంప్లీట్‌గా తీసేయాలి. అది స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై చేయడమే ఎక్కువ. ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేయాలన్నమాట. అలా మైండ్‌ని మనకి కరెక్ట్‌గా మన ఇంటెలిజెన్స్‌ని కరెక్ట్‌గా వాడుకొని, మన ఇంటెలిజెన్స్‌ని డిటర్మినిస్టిక్‌గా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ మైండ్‌కి వెళ్తాయి. మైండ్ నుంచి సోల్‌కి వెళ్తుంది. మైండ్ నుంచి సెన్సెస్‌కి వెళ్తాయి. అంటే ఇంద్రియాలకి వెళ్తాయి. ఓవరాల్‌గా ఏంటంటే, మన మనం చేసే కర్మలు అన్నీ కూడా హ్మ్. అన్నీ ప్రాపర్ వేలో ఉంటాయన్నమాట. అయితే దీనికి ఆహ్, అందుకే మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ ఎలా మన ఈ మైండ్‌ని, బుద్ధిని వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అనంటే, మనకి ఉన్న బెస్ట్ ప్రాసెస్ ఏంటి? నిజంగా మన అదృష్టము, మనకున్న బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కృష్ణ కాన్షియస్‌నెస్ అన్నమాట. ఈ కృష్ణ కాన్షియస్‌నెస్‌లో మొత్తం అన్ని యాస్పెక్ట్స్ కవర్ అయ్యున్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఈ మనకి ఏంటంటే ఆహ్, భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు? మనకి అవసరమైనప్పుడు ఇంద్రియాలని అంటే మనకెప్పుడైతే ఈ పర్టిక్యులర్ పని నేను చేస్తే అది నాకు నా గ్రోత్‌కి అంటే ఆ గ్రోత్ ఏంటి స్పిరిచ్యువల్ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ కూడా. అలాంటి వాటికి చెయ్యాలి అనుకునే యాక్టివిటీస్‌కి మనం ఓపెన్‌గా ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ మనం చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? మనం మన సెన్సెస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని ఉండాలన్నమాట. అయితే చూడండి ఏమంటారు? ఆహ్, ఆహ్, ఊర్మింగానివ సర్వశః తాబేలు. ఆ తాబేలు ఏం చేస్తుందండి? దానిలాగా ఉండాలి అని కృష్ణుడే చెప్పాడు. అంటే తాబేలు చూడండి ఎంత దానికి అవసరమైనప్పుడు దాన్ని బయటకొస్తుంది. షెల్‌లో నుంచి బయటకొచ్చి నడుస్తుంది. దానికి కావాల్సిన ఆహారం తీసుకుంటుంది. ఎప్పుడైతే దానికి డేంజర్ ఉంది అని అనిపిస్తుందో వెంటనే లోపలికెళ్ళిపోతుంది కదా! అలాగే మనకి డేంజర్ ఏంటి? ఈ భౌతిక విషయాలన్నమాట. మాయ. మాయ మనకి డేంజర్. కృష్ణ నుంచి దూరం చేసేస్తుంది. చేసి వీటన్నిటిలో ఈ భౌతిక
ప్రపంచంలో ఉన్న భోగాలన్నీ అనుభవిస్తూ అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతాం అనమాట. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఒకటి కూడా కాదు. అందుకే మనకి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఇది అమ్మా నీకు ఇది రైట్ ప్లేస్ కాదు, మన ప్లేస్ వేరేగా ఉంది, మనం అక్కడ హ్యాపీగా ఉంటాము అని మనల్ని తీసుకుని వెళ్ళడానికి భగవంతుడు ఒక్కొక్కసారి స్వయంగా వస్తాడు, ఒక్కొక్కసారి ఆయన మెసెంజర్స్ ని అంటే మన స్పిరిచువల్ మాస్టర్స్ ని ఆచార్యుల్ని పంపిస్తాడు. ఇంకా మన స్క్రిప్చర్స్ అన్నిటిని శాస్త్రాలని ఇచ్చాడు కృష్ణ. ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి మనల్ని వెనక్కి తీసుకుని వెళ్ళడానికి అనమాట. అయితే ఆ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఈ ఈ మనకి తాబేలు ఏంటంటే అది ఒకసారి ఆ తాబేలు ఎంత దానికి బ్యాక్ సైడ్ కూడా షెల్ ఉంటుంది, బయట పైన కూడా షెల్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఫుల్ ప్రొటెక్షన్. మనకు కూడా భగవంతుడు ఏంటంటే అన్ని వైపుల నుంచి షెల్స్ ఇచ్చాడు, మనకు కూడా ఇన్విజిబుల్ షెల్స్ అన్నమాట. అది మన ఇందాక చెప్పినట్టు మన బుద్ధిని వాడుకుంటే ఆ షెల్స్ అన్ని మనకు కనిపిస్తాయి. మన షెల్స్ ఏంటంటే ఆచార్యులు, ప్రభుపాద్ లాంటి గురువు, తర్వాత ప్రభుపాద్ శిష్యులు, ఇప్పుడున్న గురువులు, వీళ్ళందరూ ఆచార్యులు, వీళ్ళందరూ కూడా మనకి షెల్స్. తర్వాత భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, ఇవన్నీ కూడా మనకి షెల్స్ అన్నమాట. ఈ షెల్స్ అన్నిటిని వాడుకొని అవసరమైనప్పుడు మన ఇంద్రియాలని మనం భగవంతుడి సేవకి వాడుతూ ఉండి మన ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందినప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఆమ్, అందుకే ఒక శ్లోకాలో వస్తుంది కదా, మనకి మనం మైండ్ ని కరెక్ట్ గా వాడుకుంటే మనకి మైండ్ ఫ్రెండ్ అవుతుంది, లేకపోతే మైండ్ మనకి శత్రువు అవుతుంది అని. తర్వాత ఇంకా ఏంటంటే భగవంతుడు మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక పెద్ద ఏనుగు ఉందనుకోండి, ఏనుగుకి కూడా భగవంతుడు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏనుగు టన్నులు టన్నులు తిన్నా దానికి ప్రొవైడ్ చేస్తున్నాడు. తర్వాత మనకు కూడా అన్ని ఇస్తాడు అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా సింపుల్ గా తీసుకొని ఏం చేస్తామంటే ఏముంది, ఈ ఒక్క రోజే కదా ఒక మూవీ చూసేద్దాంలే, లేకపోతే ఈ ఒక్క రోజే కదా నాన్ వెజ్ తినేద్దాము, లేకపోతే ఈ ఒక్క రోజే కదా ఇంకేదైనా చేద్దాము అని మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వాటన్నిటిని మనం గుర్తించలేకపోతున్నాం. ఒకసారి ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక అతను, ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. అతను ఏంటంటే బాగా బాగా భక్తి చేస్తూ ఉంటాడు. అతనికి చాలా చాలా ఈ కృష్ణ చైతన్యంలో చాలా డీప్ గా ఉంటారనమాట. అతను చాలా స్ట్రాంగ్ డివోటీ. ఒకసారి చాలా సార్ల నుంచి అతనికి రోజు నుంచి అతనికి ఒక కోరిక ఉంటుంది, ఇంకా చాలు నాకు ఈ వైవాహిక జీవితం ఇవన్నీ నాకు చాలు, నేను ఇంకా అన్ని వదిలేసి నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్పి అతను అనుకుంటారనమాట. అనుకునే టైంకి ఏమవుతుంది, ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటారు. ఒకసారి అతను చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోతాడు అనమాట. ఇంకా లేదు, నేను రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోవాల్సిందే అని. ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత రోజు నెక్స్ట్ డే అతను మార్నింగే లేస్తాడు, నదికెళ్ళి స్నానం చేసుకుంటాడు. ఇంకొక కొన్ని కుండలతో అతను ఇంటికి నీళ్లు తీసుకొని వస్తాడు. వచ్చి పెట్టిన తర్వాత చూసేసరికి వాళ్ళ భార్య అప్పటికి ప్రెగ్నెంట్, డెలివరీ అవుతుంది. డెలివరీ అయి తను చచ్చిపోతుంది అనమాట. బిడ్డని కని చచ్చిపోతుంది. చూస్తాడనమాట. అక్కడ చిన్న పసికందు ఏడుస్తూ ఉంటాడు. తర్వాత పక్కనే భార్య శవం ఉంటుంది. అతను ఒక్కసారి షాక్ తింటాడనమాట. అయ్యో కృష్ణ, ఏంటి ఇలా అయిపోయింది, నేనేం చేయాలి ఇప్పుడు, నేను ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ టైంలో ఇలాంటిది వచ్చింది ఏంటి, ఇప్పుడు నేను వదిలేసి వెళ్తే ఈ ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇంత చిన్నోడు కదా, ఇప్పుడే పుట్టాడు, తల్లి కూడా లేదు. అట్లీస్ట్ తను అంతవరకు ఏమనుకున్నాడంటే నా భార్య డెలివరీ అయినా పర్వాలేదు, తను ఉంది కదా తను చూసుకుంటుందిలే అని అనుకుంటాడు. ఇప్పుడు భార్య కూడా లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అదే టైంలో ఒక గోడ మీద నుంచి ఒక చిన్న గుడ్డు పడుతుంది అనమాట, బల్లి గుడ్డు. దానిలో నుంచి ఒక చిన్న పిల్ల వస్తుంది, బల్లి పిల్ల. అది అక్కడే దానికి దగ్గరలో పురుగు ఉంటుంది. వెంటనే అది జంప్ చేసి క్యాచ్ చేసేస్తుంది అనమాట పురుగుని. అంటే అప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసి అతనికి అనిపిస్తుంది అనమాట, చూడు అసలు అది అప్పుడే పుట్టింది, వెంటనే వెళ్ళి అది ఆ పురుగుని క్యాచ్ చేసి తినాలి అనే ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి.
ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, అది కృష్ణ ఇచ్చిందే. ఇంత చిన్న బల్లి పిల్లని, అది బల్లి, రెప్టైల్స్ అన్ని లోయర్ స్పీషీస్ కదండి, అన్ని తక్కువ జాతికి సంబంధించిన జీవరాశులు. అలాంటి వాటిని భగవంతుడు ఇగ్నోర్ చేయకుండా దానికి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అలా మనం చాలా సార్లు అతను వినున్నాడు, ఈ ఎలిఫెంట్ కి వాటికి కూడా అంత టన్నులు టన్నులు ఫుడ్ కూడా భగవంతుడే ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అలాంటిది నా నా బిడ్డని ఎందుకు వదిలేస్తాడు, ఈ బిడ్డని ఎందుకు వదిలేస్తాడు, భగవంతుడే చూసుకుంటాడు అని ఆ బల్లిని అలాగా ఆ సిచ్యుయేషన్ చూడండి. అక్కడ కూడా మనకు కూడా లైఫ్ లో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం డిసిషన్స్ తీసుకోలేనప్పుడు భగవంతుడు ఎవరో ఒక రూపంలోనూ ఏదో ఒక సిచ్యుయేషన్ లో మనకి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఆ టైంలో మనం ఏం డెసిషన్ తీసుకోవాలని. అప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాము, ఎలా మనం ముందుకి వెళ్తున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు అతనుకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలా బలిని చూసిన తర్వాత కూడా అతను అమ్మో బలి అంటే చచ్చిపోయినా పర్వాలేదు, ఇది వీడేమో మనిషి మనిషి ఎలాగా, వీడు చనిపోతే ఎలాగా అని డ్రాప్ అయిపోయి ఉండిపోవచ్చు. లేదంటే ఆ బల్లి ఎగ్జాంపుల్ తీసుకుని అతను ప్రొసీడ్ అయిపోయి అతను ఏం చేయాలనుకుంటున్నాడో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అతను మెయిన్ ఏం ప్రచారం చేయాలి, బయటకు వెళ్ళాలి, అది అతని మెయిన్ గోల్. అయితే అది చూసిన తర్వాత అతను సెకండ్ ఆప్షన్ తీసుకున్నాడు అనమాట. బల్లినే చూసిన దేవుడు నా బిడ్డను చూడకుండా ఉంటాడా. ఇంత మనిషి జన్మ అనేది చాలా చాలా గొప్పది. జంతువులకి అవి ఎలాంటి సేవ చేయలేవు, అలాంటి వాటికే భగవంతుడు చూసినప్పుడు ఎందుకు నన్నెందుకు వదిలేస్తాడు అని ఒక థాట్ అతని మైండ్ లోకి వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. అతను చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు. తిరిగి తిరిగి అతనేమో ఎంతో అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాడు. తర్వాత అందరినీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ వారు అతను ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ ఆయన ప్రవచనం ఇమ్మని అడగడం, చాలా చక్కగా ప్రవచనాలు అవన్నీ ఇస్తూ ఉంటాడు. బాగుంటుంది అనమాట. అందరినీ చాలా మందిని అతను భగవంతుడి మార్గంలో చాలా మందిని అతను తీసుకుని వెళ్ళగలుగుతాడు అనమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి అతనికి అనుకోకుండా అతను ఏ ఊరు నుంచి అయితే వచ్చేసాడో అదే రాజ్యం నుంచి అతను పిలుపు వస్తుంది అనమాట. రాజుగారు పిలుస్తారు ప్రవచనం కోసం. అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక చాలా చాలా ఏంటంటే చాలా బ్రైట్ గా ఉంటది. ఒక అబ్బాయి చాలా బాగుంటాడు అనమాట. చూడడానికి చాలా తేజస్సుతో కనిపిస్తూ ఉంటాడు. ఈయన కంటే ఇంకా చక్కగా ప్రవచనాలు అవి అక్కడ ఇస్తూ ఉంటాడు అనమాట. చాలా చిన్న అబ్బాయి. అయితే వాళ్ళని వీళ్ళని అతను అడుగుతాడు అనమాట. ఎవరు అబ్బాయి అంత చక్కగా ప్రవచనం ఇస్తున్నాడు, ఎవరు అంటే రాజుగారి రాకుమారుడు అని చెప్తారనమాట. అతనికి నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ అతను ఒక బ్రాహ్మణుడికి పుట్టినట్టు అలా అనిపిస్తుంది అనమాట ఇతని మనసుకి. అయితే తర్వాత చాలా కొంచెం అడుగుతాడనమాట కొంతమంది. అప్పుడు అసలైన విషయం ఏంటి అంటే ఆ రాజుకి రాజకుమారుడు కాదనమాట అబ్బాయి. ఒకసారి ఆ రాజు వేరే రాజ్యాల్ని వేరే రాజుల్ని ఓడించి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చనిపోయిన ఒక స్త్రీ పక్కనే ఉన్న ఒక పసికందు కనిపిస్తారనమాట. అది ఈయన భార్య, ఈ బ్రాహ్మణుడి భార్య అని కుమారుడు. అయితే రాజు ఎప్పుడైతే వాళ్ళని అలా చూస్తే ఇంకా వదిలి వెళ్ళలేక తీసుకొని వస్తారనమాట. ఒకవేళ ఆ బ్రాహ్మణుడు ఆ టైంలో అతని డిజైర్ ఏదైతే ఉందో, లేకపోతే అతని అనుకుంటాడు కదా, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎలాగైనా నా జీవితాన్ని ఇంకా పూర్తిగా భగవంతుడి సేవకి అంకితం చేయాలి అని. ఆ నిర్ణయాన్ని వదిలేసుకుని అతని బిడ్డ కోసం ఆలోచించి ఉంటే ఈ రోజు ఆ బిడ్డ అంత బాగా తయారై ఉండేవాడు కాదనమాట. అప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ఎప్పుడైతే అతను ఆ ఆ నిర్ణయాన్ని భగవంతుడికి నువ్వే చూసుకో ఈ బిడ్డని అనేసి ఎప్పుడైతే అతను తను ప్రచారం చేయడానికి వెళ్ళిపోయాడో, భగవంతుడు ఆయన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ పిల్లాడిని తీసుకొని వెళ్ళి ఆ దేశానికి రాజు ప్లేస్ లో కూర్చోబెట్టాడు అనమాట. కూర్చోబెట్టడం అని కాకుండా ఎంతో చక్కగా కృష్ణ కాన్షియస్నెస్ ట్రైనింగ్ ని ఇప్పించాడు అనమాట భగవంతుడు. ఇప్పుడు ఏమయ్యాడు ఆ అబ్బాయి, ప్రచారానికి చాలా చక్కగా ప్రచారం చేయగలుగుతాడు. ఎందుకు, ఒక రాజు చెప్తే చాలా మంది ఫాలో అవుతారు, మిగతా వాళ్ళు చెప్తే అది కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కానీ రాజు అనేసరికి అందరూ ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి ఆ రకంగా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలా ఏంటంటే కొన్నిసార్లు మన
మన ప్లాన్స్ కంటే భగవంతుడి ప్లాన్ కి వదిలేస్తే మనకి చాలా చాలా బాగా మనం చేయగలుగుతాం అన్నమాట. అంటే భగవంతుడి ప్లాన్స్ ఎప్పుడు అల్టిమేట్. ఇంక దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఆ తర్వాత ఇంకా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తూ ఉంటామంటే, ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కొన్నిసార్లు వేరే వాళ్ళతో మన మైండ్ మనల్ని చాలా రకాలుగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు, సరే ఒక్కసారే కదా! చూసేయి మూవీ చూడు. అదే రోజు క్లాసులు వింటాం కదా! ఏం వింటాంలే ఒక్కరోజు వదిలేయి. ఒక్కరోజు కొంచెం మూవీ చూడు. లేకపోతే ఒక్కరోజు రెస్టారెంట్‌కెళ్ళి తిను. లేకపోతే ఒక్కరోజు ఆహ్, ఫ్రెండ్స్‌తో గాసిపింగ్ చెయి బయటికెళ్ళు. ఎందుకు ఎప్పుడు చూసినా మాతాజీల చుట్టూ తిరుగుతూ ఉంటావు. అలాంటివన్నీ మనకి ఆ మైండ్ చాలా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక టైప్. ఇది మనకి క్లియర్‌గా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఇంకొకటేంటి సటిల్ స్టేట్‌లో జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి అది మనకి పాజిటివ్‌గా మనం భక్తిలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది భక్తి కాదనమాట. అవి ఎలాగా ఉంటుంది అంటే కంపేర్ చేసుకోవడం అన్నమాట. జనరల్‌గా మనం చాలా సార్లు ఆ మాధురి చూడు బాగా అక్కడికెళ్తున్నారు, ఇక్కడికెళ్తున్నారు. అన్ని దగ్గరలో ప్రచారం చేస్తున్నారు. అది మనకి ఎలా అయిపోతుందంటే ఇనీషియల్‌గా మనం ఓన్లీ పోల్చుకొని చూసుకుంటూ ఉంటాం. ఆ మాతాజీ ఇలా చేస్తున్నారు, ఈ ప్రభుజీ ఇలా చేస్తున్నారు అని మనం చిన్నగా స్టార్ట్ అవుతుందన్నమాట. అది తర్వాత అది మనకి ఎంతగా అలవాటైపోయి అది ఏ నెగటివిటీకెళ్తుందంటే చేసుకొని మన టైమంతా కంపారిజన్‌లోనే అయిపోతూ ఉంటుంది. వాళ్ళలా జేస్తున్నారు, వీళ్ళిలా జేస్తున్నారు, నేను చేయడం లేదు. ఇలా ఆలోచిస్తూ ఉంటామనమాట. దానివల్ల ఏమవుతుంది, వా వాళ్ళు మనల్ని చూడట్లేదు. మనమే వాళ్ళని చూస్తున్నాము. అది మనం కంపేర్ చేసుకోకూడదు. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చూడాలి కంపల్సరీ వేరే డివోటీస్‌ని చూడాలి. వాళ్ళేం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? చూసి నేర్చుకొని మనం కూడా ఇంప్లిమెంట్ చేసి మనము ఆధ్యాత్మికంగా పురోగతి సంపాదించడంలో తప్పులేదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ కంపారిజన్ మనల్ని చేసుకొని ఎలా అయిపోతామంటే, మనకి వాళ్ళ పట్ల జెలసీ స్టార్ట్ అవుతుంది. అసూయ అవన్నీ స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఏంటి ఆహ్, మనకి మన మైండ్ కూడాను ఎలా అంటే రీజనింగ్ ఇస్తూ ఉంటుంది. మాతాజీ గొప్పే ఉందిలే. ఆవిడ ఆ పనిలో గ్రేట్ అయితే నువ్వు ఈ పనిలో గ్రేట్. నువ్వే గ్రేట్ అని ఇలాంటివి చెప్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అలా మన మైండ్ డిస్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదొకటి. తర్వాతేంటంటే వేరే డివోటీస్ ఒక్కొక్కసారి మనల్ని అంటూ ఉంటారు. మాతాజీ మీరు సూపర్‌గా సర్వీసులు చేస్తారు మాతాజీ. ఎంత బాగా క్లాసులు చెప్తారు. మీరు వంట చేశారంటేనా ఇంకా కృష్ణయ్య తినాల్సిందే. ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట కొన్నిసార్లు. వాళ్ళు డివోటీసే అంటే మనం ఏదో కోపంగా అంటే మనకు ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందో ఆ మాటలన్నీ కూడా మనం తీసుకుంటాం. మీరు సూపర్ అనేసరికి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. అప్పుడేమవుతుంది భక్తిలో పడిపోతాం. అలా కాకుండా వేరే వాళ్ళు మనల్ని వాలిడేట్ చేసే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకూడదన్నమాట. రైట్ అయినా, రాంగ్ అయినా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళ ఇన్‌పుట్స్ మీద, వేరే వాళ్ళ ఫీడ్‌బ్యాక్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ అది జెన్యూన్‌గా చెప్పేవాళ్ళు ఎవరైనా మన ఏమంటారు మన ఆహ్, శిక్షా గురువు అయితే డెఫినిట్‌గా అవి తీసుకోవాలి. మనలో చేయాల్సిన మార్పులు చేసుకోవాలి. ఒకవేళ పొగిడారనుకోండి, అది మనకి తెలుసు మన శిక్షా గురువు వల్లే మనం ఏదైనా కొంచెం సేవలవి చేయగలుగుతాం కాబట్టి క్రెడిట్ మళ్ళీ వాళ్ళకైనా ఇచ్చేయాలి. లేకపోతే మన మనం ఇంకెవరైనా మన సీనియర్ డివోటీస్ ఎవరైనా మనల్ని ఇన్‌స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళుంటే వాళ్ళకివ్వడం అలా చేయాలి. అంతేకాని మనల్ని వాలిడేట్ చేసే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకి చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట. ఇప్పుడు మనకి దానికి మనకి ఆ గాడిద ఎగ్జాంపుల్ ఉంటుంది కదా! ఒకసారి తండ్రి కొడుకులిద్దరూ గాడిద కొనుక్కుంటారు. ఆ గాడిద కొనుక్కొని చిన్న పిల్లాడు కాబట్టి ఆ గాడిద మీద పిల్లాడిని కూర్చోబెడతారు. పిల్లాడిని ఫస్ట్ ఇద్దరు మామూలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జనాలందరూ చూసి, అయ్యో! అదేంటి అంత చిన్న పిల్లాడిని నడిపిస్తున్నాడు ఆ తండ్రి గాడిదని ఎలాగో తీసుకున్నారు కదా! గాడిద మీద కూర్చోబెట్టొచ్చు కదా! అని అంటారు. ఆ పిల్లాడిని తీసుకొనెళ్ళి గాడిద మీద కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది కనిపిస్తారు. వాళ్ళంటారు ఆ పిల్లాడేమో చక్కగా కూర్చున్నాడు. తండ్రి పాపం నడుస్తున్నాడు అనంటే, ఇద్దరు తండ్రి కూడా వచ్చి గాడిద మీద కూర్చుంటాడు.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జనాలు వాళ్ళిద్దరిని చూసి ఏమనుకుంటారు, అయ్యో పాపం గాడిద ఇద్దరు కూర్చుండిపోయారు, అది ఎలా మోస్తుంది అని అంటారు. ఇద్దరు దిగిపోయిన తర్వాత దిగిపోయి మామూలుగా గాడిదని పట్టుకొని నడుస్తూ ఉంటే వీళ్ళు అంత మూర్ఖులు, గాడిదని కొనుక్కొని కూడా నడుచుకుని వెళ్తున్నారు అని అంటారు. తర్వాత గాడిదని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుంటే ఇంకా నవ్వుతారు అనమాట జనాలు. అలా ఏంటంటే మనం ఏది చేసినా చుట్టూ చూసే వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది కాబట్టి మనం వేరే వాళ్ళ మాటల్ని మైండ్ ప్లే చేసే ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ. వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని మనం మైండ్ మనకి ఆ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది మన మీద. అలాంటప్పుడు మనం మైండ్‌కి అవకాశం ఇవ్వకూడదు. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకూడదన్నమాట. మనం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. అందుకే అంటారు ఈ కంపారిజన్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. మనకు అన్ని ప్రాబ్లమ్స్‌కి కంపారిజన్ అనేది మైండ్ చేసే ఒక ట్రిక్ లాంటిది. మనకి ఈ రోజున్న బలాన్ని కూడా అది తీసేసుకుంటుందన్నమాట. మనకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసేస్తూ ఉంటుంది. అందుకని మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే మైండ్‌ని, సెన్సెస్‌ని వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అనంటే మంత్ర మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి కొంతమంది గ్రూప్ ఆఫ్ ఒక లేడీ, ఆవిడ పేరు ఎలెన్ టేలర్ ఆవిడ పేరు. ఆవిడ పని ఏంటంటే చాలా మంది సర్జన్స్, తర్వాత ఈ న్యూరో సర్జన్స్, తర్వాత ఇలా డాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళందరి మీద వాళ్ళందరితో పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆవిడ తన వెబ్‌సైట్‌లో పెట్టుకుందనమాట. వాళ్ళేం చెప్తున్నారంటే ఈ డాక్టర్స్ ఇచ్చే మందుల కంటే అక్కడున్న పేషెంట్స్‌కి న్యూరో సర్జన్స్ వాళ్ళందరూ అంటే ఏంటి వాళ్ళు కొంతమందికి కొన్ని మెంటల్ అని కాదు, న్యూరో సైకిక్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి పిచ్చేం కాదు. వాళ్ళు నార్మలే. అంతా నార్మల్‌గానే పనిచేస్తూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్ నుంచి మిగతా ఆర్గన్స్‌కి సిగ్నల్స్ అవి సరిగ్గా వెళ్ళవన్నమాట. పని చేస్తున్నట్టే ఉంటారు. సడెన్‌గా వాళ్ళు స్టిల్ అయిపోతారు. అంటే అలా ఉండిపోతారనమాట. అంటే ఆ సిగ్నల్స్ వెళ్ళే ప్రాసెస్ అనేది కొంచెం స్లో అవుతుంది. జనరల్‌గా ఎప్పుడంటే ఓల్డ్ ఏజ్‌లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆహ్, కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే మరి మన పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్లో ఏమో మరి మొత్తానికి ఈవెన్ 30స్‌లో, 20స్‌లో, 40స్‌లో ఉండే వాళ్ళకి కూడా చాలా రేర్‌గా ఇలాంటి ఇష్యూస్ ఒస్తూ ఉంటాయన్నమాట. అప్పుడేమవుతుందంటే, మనం రెగ్యులర్‌గా చేసుకునే యాక్టివిటీస్ కూడా చేసుకోలేము. లోపల ఉండే మన నరాలు అవన్నీ ఎంత వీక్ అయిపోతాయంటే, ఈవెన్ యంగ్‌స్టర్స్‌కి కూడా ఆహ్, యుక్త వయసులో ఉండే వాళ్ళకి కూడా ఏమవుతుందంటే, వాళ్ళు రెగ్యులర్‌గా చేసే పనులు కూడా ఏదైనా చిన్న గ్లాస్‌తో వాటర్ కూడా ఎత్తి తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అంతగా నరాల బలహీనత అవి వచ్చేస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఏదో పని చేస్తూ ఉంటారు. సడెన్‌గా అయిపోతారు. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం చేసుకోరనమాట. బ్లాంక్ అయిపోతుందంతే. రెగ్యులర్‌గా చేసుకునే చిన్న చిన్న పనులు గూడా చేయలేరు. ఇలాంటివన్నీ న్యూరో సైకిక్ ఇష్యూస్ అన్నమాట. అది మెంటల్ కాదు. కానీ ఏంటంటే కొంచెం బ్రెయిన్ ప్రాసెసింగ్ అదంతా కొంచెం స్లోగా ఉంటుంది. అదొక అంటే కరెక్ట్ టైమ్‌లో ట్రీట్‌మెంట్ తీసుకొని అలా చేయడం వల్ల మళ్ళీ మనం ఆ విషయం నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఒక్కసారి ఈ డాక్టర్‌లకి అలా వీళ్ళు ఎన్నో ట్రీట్‌మెంట్‌లు ఇచ్చినా సరే, కొంతమందికి రికవర్ అవ్వని వాళ్ళు కూడా ఎప్పుడైతే ఆహ్, వాళ్ళు ప్రీస్ట్స్‌ని, తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉంటారు కదా! ఫాదర్స్ వాళ్ళందరిని పిలిచి ఆ పేషెంట్‌ల కోసం వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ చాలా మంది కూడా వాళ్ళు ఎథియిస్ట్స్ అన్నమాట. దేవుడి మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళేం చేస్తారు, ప్రీస్ట్‌ని వాళ్ళని పిలుస్తారు. పిలిచి ఫాదర్స్‌ని వాళ్ళని పిలిచి పేషెంట్స్ ముందు కూర్చోబెట్టి ప్రేయర్స్ చేయిస్తారనమాట సర్జరీ చేసే ముందు. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిందేంటి అంటే, ఆ ప్రేయర్స్ చేయడం వల్ల ఈ వీళ్ళు పేషెంట్స్ ఆపరేషన్ చేసుకునే ముందు చాలా మంది పేషెంట్స్ 90% మేబీ చెప్పొచ్చు. మనం ఒక టైప్ ఆఫ్ యాంక్సైటీకి గురవుతూ ఉంటారు పేషెంట్స్ జనరల్‌గా. అంటే భయం అన్నమాట. అమ్మో! నాకేమైపోతుందో ఈ ఆపరేషన్ అయిన తర్వాత. నేను బతుకుతానో లేదో ఇలా యాంక్సైటీ కొంతమంది ఫీల్ అవుతారు. అందుకని ఏం చేస్తారంటే అందులోనే బ్రెయిన్‌కి సంబంధించినవి అంటే ఇంకా డేంజరస్‌గా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ఆళ్ళు భయపడతారు.
అందుకే ప్రీస్ట్ ని తీసుకొని వచ్చి వాళ్ళు ప్రేయర్స్ ఏవో చేస్తారు. సో దట్ వీళ్ళందరూ కూడా పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా ఆపరేషన్ అవి చేయించుకోవడానికి వాళ్ళని వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసుకుంటారు. అయితే ఏమవుతుంది, ఈవిడ ఈ టైలర్ అనే ఆవిడ, ఎలన్ టైలర్ అనే ఆవిడ ఆ వాళ్ళ మీద ఎవరైతే ఆ ప్రేయర్స్ లో ఇన్వాల్వ్ అయ్యారో అలాంటి పేషెంట్స్ మీద ఆవిడ రీసెర్చ్ చేసినప్పుడు ఆవిడకి అర్థమైన విషయం ఏంటి అంటే, ఆ ప్రేయర్స్ కి వాటికి వాళ్ళ బ్రెయిన్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది అనమాట. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడుతున్నారు. అంటే ఏంటి, మంత్ర మెడిటేషన్ ప్రేయర్స్ అనేవి మనకి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి అన్నమాట. మనకి డెఫినెట్ గా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అయితే రాధేశ్యామ్ ప్రభుజీ ఒకసారి ఆయన క్లాస్ లో చెప్తున్నారు, ఈ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, నెక్స్ట్ ఇంకా థర్డ్ కేటగిరీ ఏమో థిన్ వర్క్ అని ఉంటుంది, ఫోర్త్ కేటగిరీ ఏమో హాట్ వర్క్ అని ఉంటుంది. ఈ హాట్ వర్క్ లోకి ప్రేయర్స్ అనేవి వస్తాయి. అయితే ప్రభుజీ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. హార్డ్ వర్క్ అంటే ఏంటి, మనం చిన్నప్పుడు ఒక కథ చదివాం కదా. ఆ ఒక థర్స్టీ క్రో ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది ఒక కాకి. అదేం చేస్తుంది, అలా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కుండలో కొంచెం నీళ్లు కనిపిస్తాయి. తర్వాత అదేమో ఒక్కొక్క రాయి తీసుకొని వచ్చి అలాగా వాటర్ అంతా ఆ రాయి వేయడం వల్ల కుండలో ఆ వాటర్ ఏమో పైకి వస్తే తాగేసి వెళ్ళిపోయింది. అది థర్స్టీ క్రో అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇది హార్డ్ వర్క్ కిందకి వస్తుంది అనమాట. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, ఆ క్రో, ఆ కాకి ఎక్కడైనా ఒక స్ట్రాని తీసుకుని వచ్చి ఆ స్ట్రా వేసి తాగేసింది అనుకోండి, అది అలాంటి పనేమో స్మార్ట్ వర్క్ కిందకి వస్తుంది అనమాట. అలా కాకుండా థిన్ వర్క్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇదేంటంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ కాదు, మధ్యలోకి వస్తుంది. అదేలా అంటే ఇప్పుడు మనకి కొన్నిసార్లు మనకి అంటే నేను కృష్ణ కాన్షియస్ వేలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్నిసార్లు మనకి మన సీనియర్ డివోటీస్ ఏదైనా సర్వీస్ ఇస్తారు, మనకు తెలియదు ఎలా చేయాలో. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సీనియర్ ఎవరైతే ఆల్రెడీ ఆ సర్వీస్ ఆల్రెడీ చేసున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాతాజీ అంటే మనమే మొత్తం ఎలా చేయాలి అని మెటీరియల్ గ్యాదర్ చేసుకొని, సపోజ్ చిన్నపిల్లల క్లాస్ తీసుకోండి మాతాజీ అని చెప్పారు. అంతవరకు మనకి తీసుకునే ఎక్స్పీరియన్స్ లేదు, కానీ తీసుకోవాలని కోరిక అయితే మనకుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చెప్పాలి అని మనం ఆ టెంపుల్లో వాళ్ళని, ఈ టెంపుల్లో వాళ్ళందరినీ అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నోట్స్లు రాసుకొని ఎంత చేసి మనం చిన్నపిల్లల క్లాసులు తీసుకునే బదులు ఇది హార్డ్ వే ఆఫ్ వర్కింగ్ అనమాట. ఏం చేయాలి, మనం వేరే డివోటీస్ దగ్గర చాలా వినయంగా ఉండి వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకొని మనం వాళ్ళకి ఏదైనా సేవ చేసి అలా వాళ్ళని మెప్పించి వాళ్ళని సంతోషపరిచి మనం వాళ్ళతో కొంచెం సేపు ఉండి మంచి యాటిట్యూడ్ తో, అంటే బేసిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నానంటే వినయంగా ఉండి మంచి యాటిట్యూడ్ తో మనం ఉంటే మనం అంత కష్టపడుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఆ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ కృష్ణ చైతన్యానికే కాదు, మన భౌతిక జీవితంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళు ఆ, కష్టపడిపోయి ఫస్ట్ నుంచి అన్ని నేర్చుకునే బదులు ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వేలో కొంచెం మీ వాయిస్ రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనమాట. వాయిస్ వెళ్ళిపోయింది మాతాజీ, చాలాసేపు రాలేదు మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకా హార్ట్ వర్క్ అని ఇంకొకటి ఉంది. అదేంటి అంటే ప్రేయర్స్ అన్నమాట. వీటన్నిటికంటే, ఎందుకంటే మనం ఎంత కష్టపడినా భగవంతుడి అనుగ్రహం అనేది లేకపోతే ఏమవుతుంది, మనం ఏం చేయలేము అనమాట. అంటే మనం కష్టపడాలి. ఈ థిన్ వర్క్ లేకపోతే స్మార్ట్ వర్క్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రేయర్స్ చేయాలన్నమాట. ఆ ప్రేయర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంపవర్మెంట్ వస్తుంది. అక్కడ ఎం అంటే ఈఎం కాదు, ఎంపవర్మెంట్. ఆ ఎం ఫర్ మెర్సీ ఆఫ్ ద లార్డ్ వస్తుంది అనమాట. భగవంతుడి యొక్క కృప అనేది వస్తుంది. ఇప్పుడు భగవంతుడి కృప వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎంత కష్టమైన పని అయినా సరే సక్సెస్ అవుతాం మనం దాన్ని. అయితే ఈ ప్రేయర్స్ నుంచి ఇందాక న్యూరో సర్జన్స్ గురించి వాటి గురించి చెప్తూ ఈ ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఎలా ఉంటాయి, అందులో ప్రేయర్స్ ఎలా వర్క్ అవుతుంది అని దాని గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే మనం ఏ సర్వీస్ చేసినా ఆధ్యాత్మిక పని అవ్వచ్చు, భౌతికమైన పని అయినా అవ్వచ్చు, ఏదైనా సరే భగవంతుడిని ప్రార్థించి చేయడం వల్ల ఏమవుతుందంటే
మనకి ఇంటర్నల్ గా మన మైండ్ లో చాలా చాలా చేంజెస్ వస్తాయంట. చాలా పాజిటివ్ గా మన మైండ్ రెస్పాండ్ అవుతుంది అని చెప్పి ఈ ఎలన్ టైలరే కాదు, చాలా మంది సైంటిస్ట్స్ మనం గట్టిగా చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా చాంటింగ్ అంటే జపా చేసినప్పుడు ఏమవుతుంది, అందరితో కలిసి కూర్చొని మనం జపం చేస్తే ఏమవుతుంది, ఆ, ఇవన్నీ మెడిటేషన్ చేస్తే మన ఎంత పాజిటివ్ గా మన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది, అవన్నీ మన గోల్స్ ని అచీవ్ చేయడానికి ఎంత హెల్ప్ అవుతాయి. ఇలా చాలా రీసెర్చ్ వర్క్స్ జరుగుతున్నాయి. సైంటిస్టులు కూడా చేస్తున్నారు. అయితే సైంటిఫిక్ గా చూసుకున్నా, లేకపోతే మన స్పిరిచువల్ గా చూసుకున్నా సరే, వాళ్ళు చెప్పేది ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది చాలా చాలా డీప్, అది చాలా మంచిది అనమాట. డెఫినెట్ గా మనలో ఉండే ఆమ్, ఆ నెగిటివిటీస్ ని చాలా మటుకు తీసేస్తుంది. ఆ బ్యాడ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఇప్పుడు ఈ మంత్ర మెడిటేషన్, ఇప్పుడు మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ అవి ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ ఇంటాక్సికేషన్ అంటే మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా, తాగుడు ఇలాంటి వాటికి అలవాటు అయిన వాళ్ళని కూడా అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళతో మెడిటేషన్ అవి చేయిస్తారు. ఎందుకంటే అవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవి. తర్వాత వాళ్ళకి మంత్రాలు జపించడము ఇవన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ప్రేయర్స్ వల్ల ఎడిక్షన్స్ నుంచి దూరం అవుతారు. తర్వాత ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి పోతాయి. తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లకుండా నార్మల్ జీవితాన్ని, డిప్రెషన్ నుంచి బయటపడటానికి హెల్ప్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ చాలా వరకు కామ్ అవుతాయి అన్నమాట. అందుకే ఈ ప్రేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రేయర్స్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా మన మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మైండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం చేసే యాక్టివిటీస్ అన్ని సెన్సెస్ ద్వారా, ఇంద్రియాల ద్వారా చేస్తాం కాబట్టి అవన్నీ కూడా ప్రాపర్ గా జరుగుతాయి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు ఈ రోజు శ్లోకం అదండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎంత హరే బాగుంది కృష్ణ. మాతాజీ క్లాస్ ఈరోజు. బుద్ధి అవును. అనేది ఎలా కరెక్ట్ గా మైండ్ ఎలా కంట్రోల్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనసు ఇంద్రియాలు ఏ విధంగా కంట్రోల్ లోకి వస్తాయి అనేది. వాళ్ళు నిజంగా మాత్రం మీరు చెప్పినట్టుగా లోకం ఎట్లా అంటే అట్లా మాట్లాడుద్ది, వాళ్ళకి వీలుగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ మనలో కనుక దృఢ నిశ్చయం సంకల్పం ఉంటే, కృష్ణ భక్తి చేస్తే ఎటువంటిదైనా కూడా మనం ఆ, వాటిని నెగ్లెక్ట్ చేయొచ్చు అనేది. మళ్ళీ బ్రాహ్మణుడి స్టోరీ కానీ అన్ని స్టోరీస్ చాలా చాలా బాగున్నాయి మాతాజీ. అసలు ఈరోజు క్లాస్ ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన క్లాస్ అనిపించింది మాతాజీ. ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఇంద్రియాలు మావన్నీ కూడా ఏటేటో మళ్ళీపోతూ ఉంటాయి కదా. సో ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని, భక్తి చేస్తే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. మీరు అన్నట్టు ఒక్క నిమిషం ఉన్నామే, ఆ ఒక్క నిమిషం మనం కంట్రోల్ చేసుకుంటే అంతా మారుతుంది. ఆ ఒక్క నిమిషమే చేయాలి మాతాజీ. అది మాతాజీ బ్రాహ్మణుడి స్టోరీ చెప్పారు కదా మాతాజీ. అదే బ్రాహ్మణుడు కాదు, తను వెళ్ళిపోదాం అనుకుంటే భార్య చనిపోతాను అన్నారు కదా. ఆ తర్వాత ఏమైంది మాతాజీ? నాకు ఇక్కడ వినపడలేదు, అసలు సిగ్నల్ లేదు. ఓకే. ఆ భార్య చనిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ ప్రసవిస్తుంది, చిన్న బిడ్డ ఉంటాడు. అతను అప్పుడు ఎలాగా బిడ్డని చూడాలా లేకపోతే నేను వెళ్ళాలా డెసిషన్ తీసుకోలేక అతను ఆ, ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల ఏమవుతుందంటే అదే టైంలో గోడ మీద నుంచి పైనుంచి ఒక చిన్న గుడ్డు పడుతుంది అనమాట, బల్లిగుడ్డు. ఆ బల్లిగుడ్డులో నుంచి అప్పుడే వచ్చిన బల్లిపిల్ల బయటకు పడుతుంది. అక్కడ ఒక పురుగు కనిపిస్తే వెంటనే అది ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ పురుగుని పట్టేసుకుంటుంది, మాది పట్టుకుని తినేస్తుంది అనమాట. అప్పుడు అతనికి ఆ ఇన్సిడెంట్ ద్వారా అతనికి అర్థం అవుతుంది అనమాట. బల్లి పిల్ల ఎంత ఉంటుందంటే పుట్టినప్పుడు ఎంత ఉంటుంది, అంత చిన్న బల్లినే భగవంతుడు ఎంతో కేర్ తీసుకొని దానికి ఇమీడియట్ గా నాలెడ్జ్ ఇచ్చాడా లేదా, దాని ఆహారం అది వెతుక్కునేటట్టు. అలాంటప్పుడు అంత లోయర్ స్పీషీస్ లో ఉన్న ఆ బల్లికే భగవంతుడు అంత జ్ఞానం ఇచ్చినప్పుడు, నా ఈ పుట్టింది మనిషి, ఎందుకు భగవంతుడు వదిలేస్తాడు, భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పేసి ఇంకా భగవంతుడికి వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాడు, చాలా దేశాలు తిరుగుతూ అతను చాలా ఈ కృష్ణ చైతన్యం గురించి చాలా ప్రచారం చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తూ ఉండగా ఒకసారి ఆయన ఏ ఆ, దేశం నుంచి అయితే వస్తాడో అదే ఊరు నుంచి అతనికి ఆ దేశ రాజు నుంచి అతనికి పిలుపు వస్తుంది అనమాట. మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయండి, చెప్పండి అని. ఆ రాజధానికి భవనానికి వెళ్ళేసరికి ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తాడు అనమాట. ఆ అబ్బాయి చాలా బ్రైట్ గా తేజస్తో ఉంటాడు. ఈయన కంటే ఇంకా బాగా ప్రవచనిస్తూ ఉంటాడు అనమాట.
అప్పుడు అతను ఎంక్వైరీ చేస్తే లాస్ట్ కి అతనికి తెలిసింది ఏంటంటే అతను ఎవరో కాదు, ఆ అబ్బాయి తన కుమారుడే అని తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఆ రోజు అతను ఆ ఆ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు కదా, వెళ్ళకుండా ఈ తన కుమారుడి కోసం అతను ఉండిపోయి ఉంటే ఈ రోజు ఆ కుమారుడికి అంత మంచిగా చూసుకుని ఉండేవాడు కాదు. ఎందుకు? ఆ పుట్టిన అబ్బాయిని భగవంతుడు కేర్ లో ఉన్నాడు, భగవంతుడే రాజుని పంపించడము, ఆ అబ్బాయిని కేర్ తీసుకునేటట్టు చేయడము. ఇప్పుడు రాజు దగ్గర ఉంటే ఏమవుతుంది, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఎక్కువ ఉంటాయి. అదే కదండి మనం భగవద్గీతలో చదువుకుంటాం, మనం ముందు జన్మలో ఏదైనా చేసి మధ్యలో ఆగిపోయి ఉంటే నెక్స్ట్ జన్మలో మనకి మంచి బుద్ధినిస్తారు బాగా చదువుకున్న బుద్ధినిస్తారని. ఫ్యామిలీస్ లో, ఇస్తారు. ఫైనాన్షియల్ గా బాగా స్టేబుల్ గా ఉన్న ఫ్యామిలీస్ లో మనం పుడతాం అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. సేమ్ ఇక్కడ అదే కదా జరిగింది. అలా అబ్బాయికి రాజు రాజు పెంచాడు అనమాట ఆ బిడ్డని. దానివల్ల అతను అన్ని రకాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయి కూడా కేసీలో చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. ఈ కృష్ణ చైతన్యంలో స్ట్రాంగ్ అయిపోయి అంత బాగా ఇంకా పెద్ద విద్వాంసుడు అయ్యాడు అనమాట. తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. అలా అంటే ఏంటి, మాతాజీ భగవంతుడి ప్లానింగ్ అక్కడ బాగా జరిగింది. మాతాజీ. మాతాజీ నిజంగా కృష్ణుడు భావగ్రహి జనార్దన్ అన్నట్టు ఆ బ్రాహ్మణుడు ఒక భావన ఏంటి, నేను మంచి కృష్ణ ప్రచారం చేయాలి, భక్తి చేసుకోవాలి అనే భావంతో వెళ్ళారు కాబట్టి భగవంతుడు ఆయనకి ఆ బిడ్డకి కరెక్ట్ సరైన షెల్టర్ ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో మాతాజీ ఎలా ఉన్నారంటే వదిలించుకోవాలి బిడ్డని, ఎక్కడో కనడము వదిలేయటం అలా చేసి వాళ్ళు కాన్షియస్ లో ఉన్నప్పుడు అలాంటి బిడ్డల పరిస్థితి ఇంత అద్భుతంగా ఉండదు కదా మాతాజీ. ఎందుకంటే అంతే వాళ్ళ మాతాజీ. ఏమో మళ్ళీ అక్కడ కూడా మాతాజీ, ఒకవేళ ఈ అలాంటి తల్లిదండ్రులు పెంచితే ఆ పిల్లలు పాడైపోతారు మాతాజీ. వాళ్ళు ఏమైనా ముందు జన్మలో ఏమైనా అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఏమో భగవంతుడు అవును అలా సెపరేట్ చేసి మంచి వాళ్ళని ఇంటికి పంపించి మంచి వాళ్ళని నేర్పిస్తాడేమో. అవును మాతాజీ. నిజంగా అసలు ఎంత భగవంతుడు ప్లానింగ్ మీద మనం నమ్మకం ఉంచాలి. ఒక్కొక్కసారి మనకి అయ్యో ఏంటి అన్ని ప్రాబ్లమ్స్ నాకే వచ్చేసాయి అని మనం ఆలోచిస్తాం, మనం చాలా బాధపడతాం. కానీ అక్కడ భగవంతుడి హ్యాండ్ ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోగలగాలి ఆ టైంలో. మన భావన కరెక్ట్ ఉండి కరెక్ట్ వెళ్తే ఆయనే కరెక్ట్ అని షెల్టర్ ఇస్తారు. మన భావన ఒక రకంగా ఉండి చేస్తే దాని దగ్గర రిజల్ట్ మనము స్వీకరిస్తాం అని అర్థమైంది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. హరే మాతాజీ మాతాజీ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కరెక్ట్ కాదు, వాళ్ళ క్రిటిసిజం అయినా వాళ్ళ కాంప్లిమెంట్ అయినా కూడా మైండ్ ఎందుకు తీసుకుంటది మాతాజీ? ఇది ఫేక్ అని తెలిసి కూడా మైండ్ ఎందుకు అట్లనే రియాక్ట్ అవుతుంది దానికి తగ్గట్టు? ఎందుకంటే మాతాజీ మనం చాలా సార్లు అలవాటు పడిపోయాం. మనకి చిన్నప్పటి నుంచి ఏంటి, ఈవెన్ మన పేరెంట్స్ కూడా ఒకసారి అంటూ ఉంటారు కదా, కంపేర్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది వేసుకో అది వేసుకో ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నప్పుడు మనకేంటంటే ఆ మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు అందరు మెచ్యూరిటీ లెవెల్ ఒకలా ఉండదు కదా మాతాజీ. కొంతమంది ఏంటి చాలా అంటారు కదా, మనం 3 గుణాల్లో పనిచేస్తూ ఉంటాం. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఏది మంచి ఏది చెడు, ఏది నన్ను మంచి దారికి పట్టిస్తుంది, ఏది నన్ను చెడు దారి పట్టిస్తుంది, ఇలా ఆలోచించుకునే కెపాసిటీ ఉండే వాళ్ళు ఈజీగా వాళ్ళు ఓకే వీళ్ళు సొసైటీ చెప్పింది నేను నమ్మను అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అమ్మో వీళ్ళు చెప్తున్నారంటే పదే పదే వింటున్నాం అనుకోండి, అది కూడా పాయింటే. పదే పదే వింటూ ఉంటే ఏమవుతుంది, ఆ 10 మంది చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం, మనకి మనకి నచ్చింది లేకపోతే మనకి కరెక్ట్ అనిపించింది అది రాంగ్ అనిపిస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మాతాజీ, మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఇందాక చెప్పుకున్నట్టు ప్రేయర్స్, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ నిర్ణయం నేను తీసుకోవడం కాదు, యాక్చువల్ గా సరైన నిర్ణయం నేను తీసుకోగలిగేటట్టు నాకు ఆ కెపాసిటీ ఇవ్వండి అని మనం ప్రేయర్స్ చేసుకోవాలి. తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే ఈ విషయం నేను వింటున్నాను, దీనిలో ఉండే లాభ నష్టాలు ఏంటి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను దానిలో ఉండే లాభ నష్టాలు ఏంటి, అలా మనం ఎప్పుడైతే ఒక్క క్షణం ఆలోచించి వెంటనే డెసిషన్ తీసుకోకుండా ఒక్క నిమిషం మనం ఆగి మనం అలాగ అన్ని అంచనా వేసుకొని అప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా మంచి అవుతుంది. ఇంతకు ముందు మనం తీసుకోవచ్చు, ఎందుకంటే మన మీద ఎక్కువ అన్ని మోడ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఆ నెగిటివ్ ఈ తమోగుణం రజోగుణం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వస్తామో స్లోగా ఆ రెండు పోయి మనలో సత్వగుణం అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఉపయోగించుకోగలిగితే అప్పుడు ఎవరైనా వేరే వాళ్ళ మాటలు పట్టించుకోవడం అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మాతాజీ ఎప్పుడైతే
కొంతమందిలో ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి చూసి ఆ ప్రాబ్లం అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు మనం ఈవెన్ కృష్ణ కాన్షియస్ లో ఉన్నాక కూడా మనం అలాగే ఉంటాం. అయితే ఏమవుతుందంటే భగవంతుడు మనల్ని దాని నుంచి బయటపడేయాలి అనుకునేటప్పుడు ఆ ఓవర్ థింకింగ్ వల్ల మనకి వచ్చే నష్టాలు ఏంటో మనకి ఎగ్జాంపుల్స్ లో చూపిస్తూ ఉంటాడు. ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి డివోటీస్ ద్వారా రావచ్చు, నాన్ డివోటీస్ ద్వారా కూడా భగవంతుడు తెలియజేయచ్చు అన్నమాట. నాన్ డివోటీస్ ద్వారా వచ్చినప్పుడు మనం కేసీలో ఉన్నాం కాబట్టి పెద్దగా పట్టించుకోం. వాళ్ళు నాన్ డివోటీస్లే, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు చేసుకుని నాకెందుకు అనుకుంటాం. అలా కాకుండా ఏంటంటే మనకి ఆ ఓవర్ థింకింగ్ వల్ల సపోజ్ మనం డివోటీస్ నుంచి దూరం వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట రియల్ బాధ అనేది. కదా మాతాజీ, ఖచ్చితంగా ఆలోచిస్తాం. అది అయ్యో ఇదేంటి, నేను ఇంతగా ఈ ఓవర్ థింకింగ్ అనేది మంచిది కాదు, నేను అందుకే డివోటీస్ నుంచి కూడా దూరం అయిపోతున్నాను. నాన్ డివోటీస్ నుంచి దూరం అయిపోతే మనం పట్టించుకోము, కానీ డివోటీస్ నుంచి మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం అది రాంగ్. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈవెన్ సేమ్ మనకి ఈ బయట నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, అది కూడా అలాంటిదే. బాగా డిస్టర్బ్ అయిపోతాం కదా మాతాజీ. 10 మంది 10 రకాలుగా చెప్తారు, మనం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏది కరెక్టో తెలియదు, ఏది రాంగో తెలియదు, ఏమి తెలియని కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉంటాం అనమాట. అప్పుడు మనకి మళ్ళీ మనం కేసీ వేలో ఆలోచించాలన్నమాట. ఏది కరెక్ట్, ఈ పర్టికులర్ విషయం నన్ను కృష్ణ నుంచి దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా, మన రిలేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుంటే అప్పుడు మళ్ళీ మనం ట్రాక్ లోకి పడిపోతాం అనమాట. మాతాజీ ఆన్సర్ మనమే మన మైండ్ కి చెప్పుకోవాలి కదా మాతాజీ, వీళ్ళ ఒపీనియన్ తీసుకోవద్దు, వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని మనమే బాగా మన మైండ్ ని అంటే తయారు మంచి చేసుకోవాలి. మాటలు అనుకోండి, మంచిది అనుకోండి, మనకి దానివల్ల లాభం ఉంది. కొన్నిసార్లు నాన్ డివోటీస్ నుంచి కూడా మనకి మంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. నాన్ డివోటీస్ అందరూ వేస్ట్, డివోటీస్ అందరూ గుడ్ అని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే కొంతమంది నాన్ డివోటీస్ లో చాలా మంది, కొంతమంది ఉంటారు చాలా వెల్ డిసిప్లిన్డ్ గా ఉంటారు, తర్వాత లేకపోతే వాళ్ళు చాలా డిటర్మినిస్టిక్ గా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అది మనం నేర్చుకోవాలి, ఎందుకంటే అది మన కేసీకి చాలా హెల్ప్ అవుతుంది కదా మాతాజీ. అక్కడ మనిషి ఎవరు, ఏం ఎవరు అనే దానికంటే ఏం చెప్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కానీ మన మైండ్ సెట్ కేసీలోకి ఎలా వచ్చిన తర్వాత ఎలా అయిపోతుందంటే మనం డిస్క్రిమినేట్ చేస్తాం. వీళ్ళు నాన్ డివోటీస్, వీళ్ళ మాట వెళ్ళకూడదు, డివోటీస్ కాబట్టి ఏది చెప్తే అదే కరెక్ట్. అలా కాదు, అలా ఉండకూడదు. మనం కేసీలోకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరిని అబ్జర్వ్ చేయాలి, ఎవరిలో ఏది మంచి ఉంటే అది తీసుకోవాలి. ఎవరు మంచి చెప్పినా అంటారు కదా మనకి. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు సాంస్క్రిట్ లో ఒక శ్లోక ఉండేదన్నమాట. అజ్ఞః సుఖం ఆరాధ్య అని స్టార్ట్ అయ్యేది, నాకు ఇప్పుడైతే గుర్తులేదు ఆ శ్లోక. కానీ దానిలో పాయింట్ ఏంటంటే మంచి చెప్పినప్పుడు ఈవెన్ పసిపిల్లాడు చెప్పినా వినాలి, చెడు చెప్పేటప్పుడు పెద్ద విద్వాంసుడు చెప్పినా చెడు మాట వినకూడదు అని. అది ఓవరాల్ గా దాని మీనింగ్ అనమాట. అది భర్తృహరి సుభాషితాలి అని ఉండేది మాకు. అయితే ఇప్పుడు అది మనం అప్లై చేయాలి మాతాజీ. చాలా చాలా ఇలాంటివి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మన లైఫ్ లో ఫాలో అవ్వాల్సినవే. మంచి చెప్పిన పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఎవరు చెప్తున్నారు అనేది సెకండరీ. ఆ మంచి పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, మన చిన్న పిల్లలు కూడాను మనం ఏదో ఏదో చేసేస్తూ ఉంటాం, ఏదో ఆలోచించేస్తూ ఉంటాము హడావుడిగా. కానీ పిల్లలు సడన్ గా ఒక పాయింట్ చెప్తారనమాట. అమ్మ నువ్వు అప్పుడు నాకు అలా చెప్పావు కదా, ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు. అక్కడ చెప్పింది మన పిల్లలే, వీడు చెప్పింది ఏంటి నాకు అని మనం అనుకో, వెంటనే ఆలోచిస్తాం, నేనే కదా చెప్పాను, ఇది కదా కరెక్ట్, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను. అలా ఉంటాయి కదండి కొన్ని, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. మాతాజీ. మన గురువులు కూడా చెప్తారు కదా, ప్రతి వ్యక్తిలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి, ప్రతి వ్యక్తిలో నేర్చుకునేది ఉంటది. ఒక చెడు వ్యక్తి అయినా కొన్ని వాళ్ళలో ఉండేవి మనకి పనికొచ్చి ఉంటాయి. సో అలా స్వీకరించగలగాలి అనేది మన గురువులు కూడా చెప్పారు కదా మాతాజీ, అదే అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. హంసలాగా ఉండాలని చెప్పేసాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అండి. ఇప్పుడు మనం హరే నెక్స్ట్ కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. మీరు చెప్పే శ్లోకం మీరు చెప్పారు చూడండి, ఇందాక ఎవరు చెప్పినా ఆలోచించాలి, వినాలి, కానీ మనం చూసుకోవాలన్నారు. అది భర్తృహరి అంటే ఇదో కదో మీరు చెప్పండి. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపంగన్ అని వస్తది అదా అండి?
అది సుమతి శతకంలో కదా ఆ మాతాజీ. అవును మాతాజీ. నేను భర్తృహరి ఇది అన్నారు మీరు, చెప్పింది అది భర్తృహరి అని గ్రేట్. అభిప్రాయంలో ఓకే ఉన్నారు మాతాజీ. మేము ఓకే ఇది మాతాజీ. చదివాం. నాకు ఇది ఓకే మైండ్ లో కొన్ని మనకి ఎన్ని ఇయర్స్ అయిపోయినా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోతాయి కదండి. అవునండి, అవును. ఇలా చాలా బాగా నాకు చెప్పారు. ఆ, చాలా హరే కృష్ణ, చిన్నప్పుడు ధన్యవాదాలు. నేర్చుకునే బాగా ఎందుకంటే మనసులో ముద్ర పడుతాయి మాతాజీ, చిన్నప్పుడు నేర్చుకునే అవును 100%. అవును మాతాజీ. అదే. ఈ రోజు మనం కృష్ణ బుక్ నుంచి 57th చాప్టర్ అండి. సత్రజిత్తుని తర్వాత శతధన్వుడు వీళ్ళిద్దరూ ఎలా చంపబడ్డారు దాని గురించి. ఆ, ఏమవుతుందంటే ఫస్ట్ అక్రూరుడేమో హస్తినాపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ పాండవుల పరిస్థితి ఎలా ఉంది అదంతా కృష్ణుడికి చెప్తాడనమాట. తర్వాత ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే పాండవులని ఆ లక్కాగృహంలో పెట్టడము, వాళ్ళకి కుంతిని తర్వాత పాండవుల్ని చంపడానికి చూడడం, యాక్చువల్ గా అక్కడ వాళ్ళు తప్పించుకుంటారు. ఆ కానీ ఏమవుతుందంటే వీళ్ళందరూ ఈ హస్తినాపూర్ లో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాండవులు కుంతీదేవి చనిపోయారు అని అనుకుంటారు. ఈ విషయం కృష్ణుడికి బలరాముడికి తెలుస్తుంది. వాళ్ళేమో ద్వారకా నుంచి వస్తారనమాట ఇక్కడ హస్తినాపూర్కి వచ్చి వీళ్ళందరినీ పరామర్శించడానికి వస్తారు. అక్కడ యాక్చువల్ గా బాధపడుతున్నది కొంతమంది, కొంతమంది ఏమో చాలా సంతోషపడుతున్నారు అనమాట పాండవులు చనిపోయారు అనే విషయం తెలిసి. అక్కడ బాధపడేది ఎవరు? భీష్ముడు, కృపాచార్య, విదురుడు, గాంధారి, ద్రోణుడు వీళ్ళందరూ బాధపడే కేటగిరీ. అండ్ తర్వాత ఈ కౌరవుల సైడ్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. కానీ అందరికంటే పెద్ద భీష్మదేవుడు కాబట్టి ఫస్ట్ కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఆ భీష్ముడి దీన్ని వెళ్ళి కలుస్తారు. తర్వాత గాంధారి వీళ్ళందరినీ, విదురుడిని వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఇంకా యాక్చువల్ గా చనిపోలేదు కానీ చనిపోయారు అనుకుంటున్నారు కాబట్టి ఈవెన్ కృష్ణుడు బలరాముడు కూడా వాళ్ళ బాధని వాళ్ళు తెలియజేశారు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. ఈ లోపల ఇక్కడ ఈ సత్రాజిత్ ఉంటాడు కదా, సత్రాజిత్ విషయంలో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సత్రాజిత్ అప్పటికి ఈ సత్రాజిత్ ఏమో చాలా మందికి సత్రాజిత్ కుమార్తె అయిన ఈ సత్యభామని వివాహం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు రాజులు. ఈ సత్రాజిత్ కూడా చాలా మందికి చెప్తాడు అనమాట, నా కూతురిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అని. ఆ తర్వాత ఆ జ్యువెల్ పోగొట్టుకోవడము, తర్వాత మళ్ళీ వెనక్కి సంపాదించుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత కృష్ణుడే తీసుకొని వచ్చి సత్రాజిత్కి ఇస్తాడు కాబట్టి కృష్ణుడికి ఆ జ్యువెల్ ని తర్వాత సమంతక మణిని ప్లస్ సత్యభామని ఇద్దరిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. అయితే ఏమవుతుందంటే అతనికి ఈ సత్రాజిత్కి ఆ సమంతక మణిని కృష్ణుడికి ఇవ్వడం ఇష్టం ఉండదు. కృష్ణుడికి ఆ విషయం తెలుసు కాబట్టి మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేస్తాడనమాట. సత్రాజిత్ దగ్గరే ఉంటుంది. తర్వాత ఈ కృష్ణుడు సత్యభామ వెళ్ళిపోతారనమాట. అయితే ఇక్కడ సత్రాజిత్ దగ్గర ఉన్న జ్యువెల్ ని ఎలాగైనా సరే కాజేసేద్దాం అని చెప్పేసి చాలా మంది కుట్రదారులు ఉంటారనమాట. దానిలో ఈవెన్ అక్రూరుడు, కృతవర్మ కూడా ఉంటారు. వాళ్ళిద్దరు యాక్చువల్ గా డివోటీస్. అయితే వాళ్ళిద్దరూ ఎందుకు అలాగా కుట్ర పన్నుతున్నారు అంటే అక్రూరుడికేమో ఒక టైప్ ఆఫ్ శాపం అనుకోవచ్చు. ఈ ఎవరు బృందావన్ వాసులు అనమాట, వ్రజవాసులు, ఆ గోపికలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అక్రూరుడి వల్లే ఇదంతా జరిగింది, కృష్ణుడు మన నుంచి దూరం అయిపోయాడు, అక్రూరుడే చేశాడని చెప్పి వాళ్ళకి కొంచెం కోపం ఉంటుంది అనమాట. ఆ రకంగా ఏంటంటే ఈవెన్ ఇది ఒకటి. ఇంకొక రీజన్ ఏంటి అంటే అక్రూరుడేమో ఎలాగైనా తీసుకొని వచ్చి మళ్ళీ కృష్ణకి ఇద్దాము అనే దాంతో ఉంటాడనమాట. అదొకటి. ఈ కృతవర్మ ఏంటంటే అతను డివోటీ అయినప్పటికీ కూడా కంసుడి సాంగత్యంలో ఎక్కువ ఉన్నాడు కాబట్టి అతను ఆ పాప కృత్యాల ఎఫెక్ట్ వల్ల అతను కూడా ఈ కుట్రలో అంటే ఎలా అయినా సరే సత్రాజిత్తుని చంపేసి ఆ సమంతక మణిని తీసుకోవాలి అనే దానిలో ఉంటాడనమాట కృతవర్మ కూడా. ఆ రకంగా అక్రూరుడు తర్వాత కృతవర్మ వాళ్ళిద్దరూ కూడా ఈ సత్రాజిత్ దగ్గర నుంచి ఆ జ్యువెల్ మణిని తీసుకోవాలి అనే దాంతో ఆ కుట్రలో ఉంటారు. అదంతా ఒక టీం లాగా ఉంటుంది. అదే ఈ కుట్రదారుల్లో ఇంకొక అతను ఎవడు అంటే ఈ శతధన్వుడు అనమాట. ఈ శతధన్వుడు కూడా ఒకసారి అతనికి కూడా ఎలా అయినా సత్యభామని చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. కానీ సత్రాజిత్ ఏమో కృష్ణుడికి ఇవ్వడం వల్ల ఈ శతధన్వుడికి సత్రాజిత్ మీద కోపం ఉంటుంది. తర్వాత ఎక్కువ మందికి ఏంటంటే అదే ప్రాబ్లము. ఈ ఎలా అయినా సత్యభామని వివాహం చేసుకోవాలనుకుంటారు కానీ సత్రాజిత్ ఏమో వాళ్ళందరినీ కాదని
కృష్ణుడికి ఇచ్చి చేశాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా సత్రాజిత్ మీద కోపంతో ఆ మనీని తీసుకోవాలి అనే దాంతో కుట్ర. అది మెయిన్ రీజన్ అందరికి. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ శతధన్వుడు సత్రాజిత్ పడుకుని ఉంటే ఆ టైంలో వెళ్ళి ఆ మొత్తం చాలా దారుణంగా అందరూ ఉంటారనమాట. చాలా మంది ఉన్నా సరే ఎవరు ఆపడానికి ప్రయత్నించినా అస్సలు ఆగకుండా ఈ శతధన్వుడు విచక్షణ రహితంగా పొడిచి ఒక జంతువుని ఎలాగైతే పొడిచి చంపేస్తామో ఆ రకంగా శతధన్వుడేమో సత్రాజిత్తుని చంపేయడం జరుగుతుంది. చంపేసి ఆ మనిని తీసుకుని సత్రాజిత్తు చంపేస్తాడనమాట. చంపేసిన తర్వాత అదే సత్రాజిత్తుని శతధన్వుడు చంపేసిన తర్వాత అదే టైంలో సత్యభామ చూస్తుందన్నమాట. సత్యభామ చూసి చెప్తుంది, కృష్ణుడు హస్తినాపూర్ వెళ్ళి కృష్ణుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తుంది. అంతవరకు ఈ డెడ్ బాడీని ఏం చేయొద్దు అని చెప్పేసి ఆవిడ వెళ్తుంది అనమాట. ఆ డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తారు, ఆయిల్ ప్రిజర్వ్ చేసి ఉంచుతారు. ఈ లోపల ఆవిడ హస్తినాపూర్ వెళ్ళి కృష్ణుడిని తీసుకుని వస్తుంది అనమాట. అయితే కృష్ణుడిని తీసుకొని వచ్చిన తర్వాత కృష్ణ ఏమో చూస్తాడు, చాలా బాధపడతాడు అనమాట. ఇలా ఎందుకంటే అతను ఒకటి కృష్ణుడికి మామగారు, రెండవది ఏంటి అంటే ఈ శతధన్వుడి కంటే సత్రాజిత్ పొజిషన్ పెద్దది కాబట్టి ఈ రకంగా చేయడం అనేది చాలా రాంగ్. కాబట్టి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి మళ్ళీ ద్వారకకు వచ్చేసి ఎలా అయినా ఈ శతధన్వుడిని పట్టుకుని చంపాలి, అతని దగ్గర ఉన్న ఆ జ్యువెల్ని తీసుకోవాలి అనే దాంతో ఉంటారు, ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శతధన్వుడు ఏం చేస్తాడంటే కృతవర్మని తర్వాత అక్రూరుడిని వాళ్ళిద్దరిని కూడా హెల్ప్ అడుగుతాడు. కృష్ణుడు ఎలా, వాళ్ళిద్దరు డివోటీస్ కదా, వాళ్ళిద్దరూ వెళ్ళి కృష్ణుడికి చెప్తే తనని కృష్ణుడు ఏమి చెయ్యడు అని ఒక ఆలోచనతో వీళ్ళిద్దరిని వెళ్ళి అడిగితే ఇద్దరు ఒకటే మాట చెప్తారనమాట. కృష్ణ బలరాములు వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు బాబు, వాళ్ళిద్దరు కూడా భగవంతుడు, డైరెక్ట్ గా వాళ్ళిద్దరు కూడా దేవాది దేవుడు కృష్ణుడు. తర్వాత ఎంతో మంది, చాలా మంది కంటే పవర్ఫుల్ వాళ్ళు. కృష్ణుడికి కోపం వస్తే ఎలాంటి వాళ్ళైనా సరే కృష్ణుడు చేతిలో చచ్చిపోవాల్సిందే. ఇంకా మేము కృష్ణాన్ని డిస్టర్బ్ చేయము, నువ్వు మమ్మల్ని అడక్కు అని చెప్పేసి కృతవర్మ ఏమో జరాసంధుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాడు అనమాట. జరాసంధుడికి 17 సార్లు అవకాశం ఇచ్చినా మళ్ళీ జరాసంధుడు అదే ఉద్దేశంతో కృష్ణుడిని చంపడానికి రావడం, మొత్తానికి కృష్ణుడి చేతిలో చచ్చిపోతాడు అనమాట. ఆ తర్వాత ఈ అక్రూరుడు కూడా చాలా చెప్తాడు ఇదంతా, కృష్ణుడు చాలా పవర్ఫుల్, నేను అలా కృష్ణుడికి ఎగ్నెస్ట్ గా వెళ్ళలేను, ఆయన మెయింటైనర్ ఆయనే, ఈ మొత్తం ఈ సృష్టి అంతా జరిగింది కృష్ణుడే, బ్రహ్మదేవుడిని కూడా క్రియేట్ చేసింది కృష్ణుడే, కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నో లీలలు చేశాడు అని కృష్ణుడి లీలల గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శతధన్వుడికి. నేను కృష్ణుడికి ఎగ్నెస్ట్ గా వెళ్ళలేను అని చెప్తే ఇంకప్పుడు శతధన్వుడికి అర్థమైపోతుంది అనమాట, వీళ్ళిద్దరు నన్ను రక్షించరు అని. అర్థమైపోయిన తర్వాత అక్రూరుడి చేతిలో సమంతకమణిని పెట్టేసి శతధన్వుడేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత కృష్ణ బలరాములు బలరాముడిని ఉంచి కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ శతధన్వుడిని చాలా పరిగెత్తి అతను వెళ్తూ ఉంటే పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడనమాట. ట్రై చేసి ఒక దగ్గరికి వచ్చేసరికి అతను దొరుకుతాడు. అప్పుడు కృష్ణుడేమో ఆ సుదర్శన చక్రం వదిలి శతధన్వుడిని చంపేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ వాళ్ళు శతధన్వుడిని అయితే చంపారు, కానీ సమంతకమణి కోసం ఎంత వెతికినా శతధన్వుడి దగ్గర కనిపించలేదన్నమాట. తర్వాత అది ఎక్కడ ఈ చంపడం అనేది, శతధన్వుడిని ఎక్కడ చంపుతారు అంటే మిథిలా నగరంలో చంపడం జరుగుతుంది. తర్వాత కృష్ణుడేమో మరి శతధన్వుడిని చంపేశాము అనే విషయాన్ని అంటే సత్రాజిత్తుని చంపింది శతధన్వుడు, మరి సత్రాజిత్తు కుమార్తె సత్యభామ కాబట్టి మీ నాన్నగారిని చంపిన వాళ్ళని నేను చంపేశాను అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కృష్ణుడేమో మళ్ళీ బ్యాక్ కి ద్వారకాకి వెళ్ళిపోతాడు. ఈ బలరాముడికేమో ఆ మిథిలా రాజైన జనకరాజుతో మాట్లాడాలి అనే దాంతో కొన్నాళ్ళు అక్కడే ఉందాము అని చెప్పేసి అక్కడ మిథిలా నగరం రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొంచెం టైం గడపడానికి ఉంటాడు అనమాట. అదే టైంలో దుర్యోధనుడేమో ఇక్కడికి వస్తాడు. దుర్యోధనుడు బలరాముడు ఉన్న ఈ మిథిలా నగరానికి వచ్చి అతని నుంచి ఈ గదతో ఎలా ఫైటింగ్ చేయాలి అలాంటివి నేర్చుకుంటాడు అనమాట. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత కృష్ణుడేమో వెనక్కి వచ్చి సత్యభామకు చెప్తాడనమాట, నాకు శతధన్వుడిని అయితే నేను చంపగలిగాను, కానీ నాకు
ఇది దొరకలేదు, సమంతకమణి దొరకలేదు అని చెప్తాడు. తర్వాత ఏమవుతుంది, అక్రూరుడికి తర్వాత కృతవర్మకి వీళ్ళందరికీ తెలుస్తుంది అనమాట, శతధన్వుడిని కృష్ణుడు చంపేశాడు అని, చంపేసి ఇక్కడ ద్వారకాలోనే ఉన్నాడు అని. అప్పుడు అక్రూరుడు ఏం చేస్తాడంటే ద్వారకాను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే సత్రాజిత్తుని చంపే దానిలో మొత్తం ఆ టీమ్ లో ఈవెన్ అక్రూరుడు కృతవర్మ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చంపాలి అని కుట్రదారులు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి భయపడి కృష్ణుడికి ఎందుకు అవన్నీ అనేసి ఇంకా కృష్ణుడి చేతిలో కృష్ణుడికి తెలిసిపోతుంది అన్న దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం ఈ వర్షాలు సరిగ్గా పడకపోవడం, కొన్ని న్యాచురల్ డిస్టర్బెన్సెస్ అన్ని ద్వారకాలో వస్తాయి అనమాట. అయితే ద్వారక వాసులందరూ ఏమనుకుంటారు, అక్రూరుడు ఇక్కడ ఉండడం వల్ల మనకు అంతా బాగుంది, ఇప్పుడు అక్రూరుడు లేడు కదా, అందుకే ఈ న్యాచురల్ కెలామిటీస్ అవన్నీ వస్తున్నాయి, ఈ డిస్టర్బెన్స్ అన్ని వస్తున్నాయి, వర్షాలు పడకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అని అనుకుంటారు అనమాట. దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో కూడా ప్రభుపాద ఇక్కడ కృష్ణ బుక్ లో చెప్పారు. అదేంటంటే అక్రూరుడు వాళ్ళ నాన్నగారేమో కాశీరాజు అనమాట, కాశీలో ఉండేవాడు. కాదు, కాశీలో ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజు కుమార్తె గాంధిని. ఆ గాంధినికి తర్వాత అక్రూరుడు వాళ్ళ నాన్న స్వఫల్క. ఈ స్వఫల్కకి ఒక మంచి, అతని ఆస్ట్రాలజీ ఎలాంటిది అంటే అతను ఎక్కడుంటే అక్కడ అన్ని సుభిక్షంగా ఉంటారు అనమాట, అన్ని వర్షాలన్నీ పడుతూ ఉంటాయి, తర్వాత ఈ కరువు ఇలాంటివన్నీ ఉండవు అనమాట. అది అతనికి ఉన్న పవర్. అయితే ఈ విషయము ఈ కాశీలో ఒక టైంలో బాగా వర్షాలు అస్సలు పడవు అనమాట. అందుకని ఏం చేస్తాడంటే కాశీరాజు తన కుమార్తె అయిన గాంధిని ఈ స్వఫల్కుడికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ టైంలో వర్షాలు పడని ప్లేస్ లో కూడా బాగా వర్షాలు పడి అంతా బాగా జరుగుతుంది. అదే సేమ్ అదే ఆ పవర్ అదంతా అక్రూరుడికి వచ్చిందని ద్వారకావాసులకి నమ్మకం. కాబట్టి ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణుడు శతధన్వుడిని చంపేశాడు అని విన్నాడు, వెంటనే అక్రూరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఇవన్నీ ఇది ఒకటి. ఇంకొక రూమర్ ఏమో, 2 రూమర్స్ వస్తాయి. ఒకటేమో ఇది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పవర్ఫుల్, సో ఈ అక్రూరుడు వాషింగ్ మెషిన్ ఉంది కదా, చాలా పవర్ఫుల్. ఇవన్నిటి వల్ల దానిపైన అల్మర్ ఉంది, అల్మర్లో అయితే ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా ఇది ఒక రూమర్ అనమాట, అక్రూరుడు చాలా అతను ఎక్కడుంటే అక్కడ అన్ని సుభిక్షంగా ఉంటుందా దేశం అని. ఇంకొకటి ఏంటంటే ఈ అక్రూరుడి దగ్గర ఆ సమంతకమణి ఉండడం వల్ల సమంతకమణి ఎక్కడుంటే అక్కడ మంచిది, ఆ రకంగా అక్రూరుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, అందుకే సమంతకమణి కూడా అతను తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మనకి ఇనాస్పీషియస్ సైన్స్ అన్ని, మనకి అశుభ సూచికలన్నీ కనిపిస్తున్నాయి అని ద్వారకావాసులు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ అలా 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 తిరిగి తిరిగి కృష్ణుడి దగ్గరికి ఆ విషయాలన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత మొత్తానికి ఏంటంటే కృష్ణుడు కూడా చాలా వెతికి ఈ అక్రూరుడిని పట్టుకొని అక్రూరుడిని పిలుస్తాడనమాట. ఇంటికి పిలిచిన తర్వాత అక్రూరుడికి మరి కృష్ణుడి కంటే చాలా పెద్దవాడు, తర్వాత చుట్టరికం ఉంది కాబట్టి కూర్చోబెట్టి అతనికి ఎన్నో విషయాలు చెప్తారనమాట. కృష్ణుడికి తెలుసు అక్రూరుడి హ్యాండ్ కూడా సత్రాజిత్తుని చంపాలి అనే ఆ కుట్రదారులు అక్రూరుడి హ్యాండ్ కూడా ఉంది అని విషయం తెలుసుకుంటాడనమాట. కాకపోతే అక్కడ అక్రూరుడు 2 ఇంటెన్షన్లు అనమాట. ఒకటి, మళ్ళీ ఆ సమంతకమణిని ఎలాగైనా కృష్ణకి ఇవ్వాలి అని అనుకుంటాడు. రెండవది ఏంటంటే అతను ఒక టైప్ ఆఫ్ శాపగ్రస్తుడు అనమాట. ఈ వ్రజవాసులందరూ కూడా అక్రూరుడిని తిట్టుకుంటారు కృష్ణని దూరం చేసినప్పుడు. అంతే తప్ప అతనికి పెద్దగా ఏమీ లేదు అని చెప్పేసి ఎన్నో రకాలుగా అతన్ని పాసిఫై చేస్తాడు కృష్ణుడు, ఓదారుస్తాడు అనమాట. తర్వాత కన్విన్స్ చేస్తాడు. ఏం చెప్తాడంటే, చూడు అక్రూర, నువ్వు నాకు చాలా ఇష్టము, తర్వాత నీ దగ్గరే ఆ సమంతకమణి ఉందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏంటంటే సత్యభామ గర్భవతి, తనకి పుట్టే బిడ్డకి ఇప్పుడు సత్రాజిత్తు కుమార్తె సత్యభామ, కాబట్టి అది ఏదో సత్యభామ దగ్గరైనా ఆ సమంతకమణి ఉండాలి, లేకపోతే సత్యభామకి పుట్టే కుమారుడి దగ్గర అయినా సరే ఉండాలి. కాబట్టి అది ఎలా అయినా సరే అతను రైట్ ఏమంటాడు, అతనే రైట్ ఓనర్ ఈ సమంతకమణి తీసుకోవడానికి. నీ దగ్గర లేదు అని నువ్వు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో నువ్వు చాలా సాక్రిఫైసెస్ అవన్నీ, ఎన్నో యజ్ఞాలు అవన్నీ చేస్తున్నావు, తర్వాత నువ్వు ఎంతో మందికి దాన ధర్మాలు, గోల్డ్ అవన్నీ కూడా నువ్వు దానాలు చేస్తున్నావు. సో నీ దగ్గర సమంతకమణి డెఫినెట్ గా ఉండడం వల్లే నువ్వు అన్ని చేయగలుగుతున్నావు, లేకపోతే అన్ని చేయడం అనేది
చాలా కష్టము. తర్వాత నువ్వు ఎలాగైనా సరే దాన్ని ఇవ్వాలి అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడితే ఈవెన్ అక్రూరుడు కూడా కృష్ణుడు మాటలతో చాలా ఇంప్రెస్ అయిపోయి ఇంకా ఇవ్వడానికి రెడీ అవుతాడు అనమాట. కృష్ణుడు అందరినీ మొత్తం చుట్టాలందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేస్తాడు. కృష్ణుడు అందరినీ గ్యాదర్ చేసి అక్రూరుడు అందరూ చూస్తుండగానే కృష్ణుడు అక్రూరుడి నుంచి ఆ సమంతకమణి తీసుకుంటాడు, అందరికి చూపిస్తాడు. చూపించి మళ్ళీ అక్రూరుడికి తిరిగి ఇచ్చేస్తాడు అనమాట. అంటే అక్రూరుడి దగ్గరే ఉంది, ద్వారకాలోనే ఉంది, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండండి, ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తాడనమాట. అక్కడ అందరూ ఇంకా సమంతకమణి తిరిగి వచ్చేసినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ప్రభుపాదుల వారు లాస్ట్ లో ఏంటంటే ఫలశ్రుతి ఇచ్చారనమాట. ఈ సమంతకమణి స్టోరీ ఎవరైతే వింటారో వాళ్ళకి ఏంటంటే అన్ని ఏమంటారు నిందల నుంచి బయటపడతారని, తర్వాత ఏవైతే వాళ్ళు పాపకార్యాలు చేస్తారో ఆ పాపకార్యాల రియాక్షన్స్ నుంచి కూడా బయటపడతారని, తర్వాత ఎంతో పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు అని ఫలశ్రుతిలో చెప్పబడింది అనమాట. అదండి ఈరోజు సమంతకమణి, తర్వాత శతధన్వుడు, సత్రాజిత్తుడు వీళ్ళందరినీ చంపబడడం ఇవన్నీ స్టోరీ అన్నమాట. మనం చెప్పుకున్నది చాప్టర్ 57 కృష్ణ బుక్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శతధన్వుడు ఎవరండి? మిస్ అయ్యాను, నాకు వాయిస్, నా ఫోన్ కొంచెం ఇదే. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పడం ఏంటంటే అతను వన్ ఆఫ్ ద కింగ్ అండి. అంటే ఇంతకు ముందు సత్రాజిత్తు తన కుమార్తెను, అంటే కొంతమంది ఉంటారు కదా, నేను మాటలు ఇచ్చేస్తూ ఉంటారు, నేను ఒకే మాట అందరికీ ఇచ్చేస్తారు, కానీ అది చేయరు అనమాట. అలాగా ఈ సత్రాజిత్ ఏం చేస్తారంటే సత్యభామని ఇచ్చి వివాహం చేస్తానని ఎంతో మంది రాజులకు చెప్తారు. అలాంటి రాజులో ఒక రాజు ఈ శతధన్వుడు అన్నమాట. ఆయన చెప్తాడు, సత్యభామని నీకు ఇచ్చి వివాహం చేసేస్తాను. ఓకే, హరే కృష్ణ మాతాజీ. మరి ధన్యవాదాలండి. ఆ యుద్ధం తర్వాత బలరాముడు మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజుని కలుస్తారని చెప్పారు కదా, అంటే ఇది ద్వాపరయుగం కదా, సో అప్పుడు త్రేతాయుగంలో ఉన్న జనక మహారాజు ఇంకా ఉన్నారా? ఎట్లా? నాకు ఆ డౌట్ ఉంది మాతాజీ. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇది అడుగుతారని. మాతాజీ నేను క్లారిఫై చేసుకొని నేను మళ్ళీ నా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మాతాజీ. అంటే కొంతమంది ఉంటారు కదా మాతాజీ, చిరంజీవి లాగా ఒక యుగంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ యుగంలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు కదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే కొందరు అంటారు కదా మాతాజీ, జనక మహారాజ్ అనే పేరు పెడతాడు, అంటే సీతాదేవి ఫాదర్ కాదు, ఆ వంశంలో పుట్టిన మిథిలాలో పుట్టిన వాళ్ళందరికీ జనకుడు అనే పేరే ఉంటుంది అన్నమాట. అది విన్నాను. ఓకే ఓకే మాతాజీ. ఒకసారి నేను క్లారిఫై చేసుకుని మళ్ళీ, అంటే సేమ్ మాతాజీ చెప్పింది ఓకే అయితే కరెక్ట్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఒకసారి నేను కూడా కనుక్కొని. అందులో మిథిలా నగరము జనక మహారాజ్ అనేసరికి మనకి జనరల్ గా సీతాదేవి ఫాదర్ అనిపిస్తారు కదా, అలా డౌట్ వచ్చింది మాతాజీ. ఏదో అడుగుదాం అనుకున్నాను మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. చదువుతున్నప్పుడు నాకు అనిపించింది మాతాజీ, ఈ జనకుడు ఆ జనకుడు ఒకళ్ళేనా అని. నేను కనుక్కొని చెప్తాను మరి నెక్స్ట్ క్లాస్ లో, మేబీ శనివారం చెప్తాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మాత నిజంగా అక్రూరుడు వందనానికి అంత బెస్ట్ ఎగ్జాంపుల్ అయింది. సో ఇదంతా కూడా లీలా కృష్ణ భగవానుడు ఆయనను కూడా దీంట్లో పాత్ర పోషించేటువంటి అవకాశాన్ని ఇచ్చారు అనిపించింది మాతాజీ. లేకపోతే ఆయన అలా చేయటం ఏంటి అక్రూరుడు అని ఒక భక్తుడై ఉండి అలా ఎందుకు చేశారు అంటే, కృష్ణుడు కూడా మళ్ళీ చూడండి, కృష్ణుడు ఆయనకి నువ్వేం బాధపడకు అని ఆయన సంజాయించారు. నువ్వు ఇలా చేసినా నువ్వు ఒప్పుకో, నీ దగ్గర మణి ఉందనేసి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళ ఆయన మణి చూపించడం, అక్కడ అందరికీ కూడా ఇక్కడే ఉంది అని చెప్పడం, అసలు నిజంగా చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నిజంగా అంతే మాతాజీ, మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు కూడా భాగవతం 3rd క్యాంటోలో వస్తుంది మాతాజీ, భగవంతుడు ఎంత మెర్సిఫుల్ అంటే మనం చేసిన మిస్టేక్స్ ని చూడడం అనమాట. మనం ఏం సేవ చేయడానికి మనం చిన్న చిన్న తప్పులు అటు ఇటు జరిగినా భగవంతుడు వాటిని పట్టించుకోడు. కొన్నిసార్లు మనకి ఈవెన్ డివోటీస్ లో కూడా, లేకపోతే ఎవరైనా చూసినప్పుడు అనుకుంటే ఎంత మంచిగా ఉన్నారు వీళ్ళు, ఎందుకు ఈ చెడ్డ క్వాలిటీ, భగవంతుడు ఈ చెడ్డ క్వాలిటీని కన్సిడర్ చేస్తాడా అంటే ఆ పట్టించుకోడు అనమాట. వాళ్ళు చేసే ఆ సేవల్నే భగవంతుడు తీసుకుంటాడు. వాళ్ళు ఎంత భావంతో ఎంత ప్రేమతో భగవంతుడిని దగ్గర అవ్వడానికి చూస్తున్నారో అది భగవంతుడు కన్సిడర్ చేస్తాడు. నిజంగా కృష్ణ చాలా చాలా మెర్సిఫుల్. మనమే మెర్సిని తీసుకోవడానికి రెడీగా లేము ఇంకా. మీరు ఇందాక చెప్పినట్టుగా పరమహంసలు గనక మంచినే స్వీకరిస్తారు, ప్రతి మనుషులు మంచి నేర్చుకుంటారండి. కృష్ణుడు కూడా అసలు అట్లా